ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వయం ప్రకాశతే బ్రహ్మ వహ్ని ప్రతప్త అయః పిండవత్. అంటే ఏ విధంగా ఒక అయఃపిండం, ఇనప బంతి, ఇనప ముద్ద, దాన్ని అగ్నిలో పడేస్తే ఆ అగ్ని పిండం లోపల కానీ బయట కానీ అంతటా అగ్ని వ్యాపించి దాని యొక్క స్వరూప స్వభావాన్నంతా కూడా విస్తరింపజేస్తుంది. ఇక మన కంటికి అది నిప్పు ముద్దలాగానే కనిపిస్తుంది, కానీ ఇనప ముద్దలాగా కనపడదు అని ఇక్కడ మనకు ఒక ఉపమానం ఇస్తూ, సరే అయితే అక్కడ ఉపమానంలో ఒక చిన్న ఇబ్బంది ఉంది. అగ్ని వేరు, ఇనప ముద్ద వేరు. అందుకనే ఆ ఇనప ముద్ద అగ్నితో కలవక ముందు నల్లగా ఉంది, చల్లగా ఉంది. అగ్నితో కలిసిన తర్వాత ఎర్రగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, ప్రకాశిస్తుంది. అంతకుముందు దానికి ప్రకాశం లేదు. ఇప్పుడు అదేంటి, మారిపోయింది. ఏదైతే ఒక విషయం, ఒక వస్తువు మార్పు చెందిందో, అంటే తన గుణాన్ని తను విడిచిపెట్టుకుందో, అది మార్పు చెందింది అని అంటే స్వరూప పరిత్యాగేన, అంటే దాని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టడం వల్ల మహాదోషం సంభవిస్తుంది. మళ్ళీ ఏమైపోయింది ఆ ఇనుప ముద్ద, ఆ నిప్పు ముద్ద, దాన్ని పట్టుకెళ్ళి నీళ్ళలో పడేస్తే, లేదు కాలక్రమంలో అలా ఒక 5 రోజులు 6 రోజులు 7 రోజులు వదిలేశారనుకోండి, దాన్ని చూడకుండా ఏమైపోతుంది, మళ్ళీ ఆ వేడి తగ్గిపోతుంది, ఆ ఎర్రని ఆ వర్ణం పోతుంది, ప్రకాశించేటువంటి స్వభావం పోతుంది. మళ్ళీ ఏమైపోతుంది, నల్లగా అవుతుంది, చల్లగా అవుతుంది, ప్రకాశించకుండా మామూలుగా ఉంటుంది. అంటే మళ్ళీ పూర్వస్థితికి వచ్చింది. ఏదైతే మార్పు చెందిందో మళ్ళీ మార్పు చెందకుండా ఉండదనేటువంటి నియమం ఏమిటి ఇక్కడ? ఏదైనా ఒకసారి మార్పు చెందితే అలా పరిణామం చెందుతూ ఉండవలసిందే. అలాగనే ఇక్కడ ఆత్మ, ఆ నేను నేను అనేటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ఇక్కడ కల్పన ఉండేటువంటిది పరమాత్మ స్వరూపము, కేవలం శుద్ధమైన స్వరూపమే. ఇప్పుడు ఆ పరమాత్మ స్వరూపమైనప్పుడు ఈ కనిపించే జగత్ ఏమిటి? పరమాత్మ నుండి జగత్తు పుట్టింది అని అనేటువంటి శబ్దం అబద్ధం. పరమాత్మ నుండి పుట్టింది అని అంటే, ఎప్పుడైనా నుండి అనేటువంటి శబ్దం వాడామనంటే వేరైనట్టే అర్థం. తండ్రి తల్లి నుండి కొడుకు పుట్టాడు కదా, తండ్రి తల్లి వల్ల కొడుకు పుట్టాడు అన్నారనుకోండి, ఆ నుండి వల్ల అనేటువంటి శబ్దాలు వాడుతున్నామే విభక్తులు. దానివల్ల అనర్థం ఏంటంటే, ఇక్కడ వాడితే తల్లి తండ్రి వల్ల కొడుకు పుట్టాడండి, మా వల్ల పుట్టాడండి అన్నారనుకోండి, మా వల్ల పుట్టాడు అని అంటే పుట్టినవాడు పుట్టించిన వాళ్ళు ఇద్దరు కూడా వేరు. అలాగనే బ్రహ్మ నుండి జగత్తు వచ్చింది అని అంటే బ్రహ్మ వేరు, జగత్తు వేరవుతుంది. ఎప్పుడైతే ఒకసారి ఆ వేర్పాటుతనం వచ్చిందో ఇక మళ్ళీ భేదం వస్తుంది. కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు, ఈ జగత్తు వేరు, పరమాత్మ వేరు ఎప్పటికీ కాదు. ఎలాగానంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏ విధంగా అల కంటే వేరు కాదో, బుడగ కంటే వేరు కాదో, ఆ నీటినే మనం సముద్రము, అల, బుడగ, నురుగు అని ఇన్ని పేర్లతో పిలుస్తున్నామో, ఇన్ని నామరూపాల వికల్పాలు దాని మీద కనిపిస్తున్నాయో, ఇవంతా కూడా శుద్ధమైన జలమే. తన స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికి జలం మాత్రమే. ఈ వికల్పాలు, ఈ పరిణామాలు లేవు. కాబట్టి ఇక్కడ దాన్ని ఎలాగండి మనం గుర్తించాలి? ఈ జగత్తు పరమాత్మ యొక్క వికల్పము, పరమాత్మ నుండి వికల్పం చెందింది. ఒక కల్పన అనేటువంటిది ఏంటి? వికల్పము. వికల్పము అంటే ఏంటి? కల్పన. వి అంటే ఏంటి? విశేషమైన కల్పన అని అర్థం. అర్థమైందే?
విశేషమైన కల్పన ఈ జగత్తు. అందుకనే అచింత్య రచనాశక్తి మాయాయాహ, అంటే మాయ యొక్క రచనాశక్తి చాలా గొప్పది, ఎవరు ఊహించలేమది. అంత గొప్పగా ఉంటుంది మాయ యొక్క శక్తి, అసలు మనం ఊహించలేం. కాబట్టి ఇక్కడ ఈ జగత్తు పరమాత్మ కంటే అన్యం కాదనేటువంటిది, జగత్తు పరమాత్మయందు కల్పించబడిందనేటువంటి సత్యాన్ని మరొక్క మారు ప్రతిపాదన చేస్తూ ఇక్కడ అంటారు, జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్య కించన బ్రహ్మాన్యద్భాతి చేన్మిత్యా యథా మరుమరీచికా. జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణః అన్యత్ న కించన. బ్రహ్మణః అన్యత్ న కించన. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, జగద్విలక్షణం బ్రహ్మ. ఇక్కడ జగత్ అన్న అనొచ్చు, ఏతద్విలక్షణం బ్రహ్మ అనొచ్చు, పాఠాంతరం. ఏతద్ అంటే ఇది కనిపించేటువంటిది, దృశ్యమానమైనటువంటి జగత్. ఏతద్ ఇది 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 అని ఏదైతే గుర్తిస్తున్నారో ఇదంతా కూడా జగద్విలక్షణం బ్రహ్మ, ఇదంతా జగత్. ఇది ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళారు, బుడగను చూశారు, ఏయ్ ఈ బుడగ కంటే నీళ్లు విలక్షణమైందిరా. అలను చూశారు, అల కంటే నీరు విలక్షణమైంది. కాబట్టి ఇక్కడ అల నీరు కాదు, బుడగ నీరు కాదు. ఎందుకని? నీటికి నామరూపాలు లేవు, అవునా కాదా? ఈ నామరూపాలు లేవు, కానీ వ్యాపించి ఉన్నటువంటి సత్పదార్థమంతా నీరే. కాబట్టి జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణః అన్యత్ న కించన. అంటే ఈ జగత్తు కనిపించేటువంటి దృశ్యమాన జగత్తుండే దీనికంటే బ్రహ్మ విలక్షణమైనటువంటి వాడు. ఎందుకు ఈ విలక్షణ శబ్దం వాడారు అని అంటే, ఈ జగత్తుకి ఒక లక్షణం ఉంది. ఏమిటా లక్షణం? పుట్టడం, గతించడం. జా ఉద్భవించడం, గా గతించడం. ఏదైతే క్షరస్వభావమైందో ఈ జగత్తు దాని లక్షణం. కానీ పరమాత్మ ఎవరు? బ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం. నేను చూసామా లేదా? అక్షరం బ్రహ్మ పరం. కాబట్టి ఆ పరం బ్రహ్మ ఏదైతే ఉందో అదేంటి? అక్షరం. ఈ జగత్తేంటి? క్షరం, నశించిపోతూ ఉంది. కనిపించింది అని అంటే అది నశించిపోయిందని అర్థం. యదృశ్యం తన్నశ్యం దృశ్యత్వాత్ ఘటవత్. మన కంటికి కనిపించిందంటే అది నాశనం అయిపోతుందని అర్థం. అదేంటండి, కంటికి కనిపిస్తే నాశనం ఏంటి? మనకు తెలియదు అనుకోండి, అది నాశనమైందో పుట్టిందో మనకేం తెలుసండి? లేదు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఏమండి, ఒక గగబుగాయ అని ఒకటి ఉందండి. అదేంటి స్వామీజీ, మీకు తెలీదా? తెలీదండి. గగబుగాయ అలాంటిది ఒకటి ఏంటండి అసలు? అది ఏంటి? పదార్థమా, మనిషా, వస్తువా, ఓ దేశమా, ఏంటది? అది గగబుగాయనండి. అది అదేనండి. అది ఏంటది? అదండి మరి నేను చెప్పలేకపోతున్నానండి. అంటే అది మీకు తెలియదు ఇప్పుడు అదేమిటో. అది ఉందా, అది నశించిందా, అది లేదా, దాని మీద మీరు ఏం విచారణ చేస్తారు? లేదు. ఏదైతే మీకు గ్రహణమైందో, దేన్నైతే మీరు చూశారో, పరిపూర్ణానంద స్వామిని ఇప్పుడు చూశారు, డిసెంబర్ 30వ తారీఖు వరకు చూశారు. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అథవా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను చూశారనుకోండి, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అనుకుందాం ఉరికినే. 2 ఏళ్ల తర్వాత అయ్య బాబాయ్ ఎంత మారిపోయారండి, అప్పుడేమో ఒకలా ఉన్నారండి, ఇప్పుడు అలా మారిపోయారండి అంటే డిసెంబర్ 30 నన్ను చూసిన దానికి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఆ రోజు చూసిన దానికి మధ్య 2 ఏళ్ల కాల వ్యవధి ఉంది, అవునా? ఈ వ్యవధి లేకుండానే ఉన్నపళంగా మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడే మారిపోయి వచ్చానా? లేదు. ఈ 2 ఏళ్ళు ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉన్నాను. రోజు పక్కనుండేవాడికి ఆ మార్పు కనపడదు, కానీ 2 ఏళ్ళు చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ముందు చూసి కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత చూస్తే ఆ మార్పు కనిపిస్తుంది. రోజు చూసేటప్పుడు ఆ పరిణామం కనపడదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటంటే జగత్తుకి ఒక లక్షణం ఉంది. ఏమిటి? దృష్ట నష్ట స్వభావం. ఏదైతే మనకు కనిపిస్తుందో అది కాలగర్భంలో అలాగ కలిసిపోతూ ఉంటుంది, కనుమరుగవడానికి కలిసిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. కాబట్టి అది జగత్తు యొక్క లక్షణం. కానీ బ్రహ్మ యొక్క లక్షణం పుట్టుక లేదు, స్థితి లేదు, మరణం లేదు. ఉందా? 3
భూత భవనం భవిష్యత్. భూతము భువనము భవిష్యత్, మూడు లేదు. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం. అక్కడ మహాన్యాసం అంటుంది, ఈయన ఏ పరమాత్మ యొక్క స్వరూపం చేతనైతే, ఏ పరమాత్మ యొక్క శక్తి చేత ఇదం భూతం, ఈ కనిపించేటువంటి సృష్టి ఒకప్పుడు ఉద్భవించి భువనం ఇప్పుడు స్థితి పొందుతూ భవిష్యత్తులో ఏమైపోతుంది, కలిసిపోతుంది, లయమైపోతుంది. సృష్టి స్థితి లయము. ఒక నీటి మీద ఒక బుడగ ఉద్భవించింది, అలా తేలుతూ ఉంది, కనుమరుగైపోతుంది, పగిలిపోతుంది. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం. ఏ నీళ్ళైతే మళ్ళీ ఆ బుడగను పరిగృహీతం తీసేసుకుందో, అసలు తీసేసుకోవడం ఏంటండి ఇక్కడ? సృష్టి ఏంటండి, స్థితి ఏంటండి? చెప్పండి, ఒక్క మాట ఆలోచించండి. సృష్టి స్థితి లయము అని అన్నారు. అసలు ఏంటండి నిజంగా ఆ స్థాయికి వెళ్ళి ఆలోచించండి, ఆ స్వరూపం దగ్గర నిలబడి ఆలోచించండి. శంకర్లు అంటారు సృష్టి లేదు, స్థితి లేదు, స్వరూపం లేదు. ఇది కేవలం సృష్టి స్థితి లయం అనే మూడు జరగట్లేదు. అదేంటండి స్వామి, నిన్నటిదాకా అలా చెప్పుకుంటూ వచ్చారు. అదే చూడండి ఇక్కడ, దాని గురించే చెప్తాను. ఏ బుడగ అయితే మన కళ్ళ ముందు పుట్టిందని అనుకుంటున్నామో, బుడగ పుట్టడానికి అక్కడ బుడగ అనేటువంటిది ఏమిటి చెప్పండి? నీళ్ల కంటే వేరుగా ఉందా? లేదు. నీళ్ళే అలా ఉబ్బెత్తుగా తయారైంది. దాంట్లో గాలి యొక్క సంయోగం వల్ల ఉబ్బెత్తుగా తయారైంది. ఆ గాలి పోయిందనుకోండి, గాలి ఉన్నంత వరకు ఉబ్బెత్తుగా ఉంటుంది. గాలి పోగానే మళ్ళీ అది నీరే. ఏమండి, అది మళ్ళీ నీరుగా అయిపోవడానికి గాలి తీసేస్తే నీరైపోతుందా? గాలిని తీయక్కర్లేదు, అప్పుడు ఉండేది కూడా నీరే. అలాగనే ఈ సృష్టిలో ఏదైతే ఈ కనిపించే ప్రతి దృశ్యమాన వస్తువు ఉందో ఇదంతా బ్రహ్మ. ఇక్కడేమీ వేరే రూపంగా పరిణామం ఏం చెందలేదు, మార్పు చెందలేదు. కనిపిస్తున్నదంతా కూడా యద్యదిదంతయా గృహ్యతే తత్సర్వం బ్రహ్మ ఏవ. కనిపించే సమస్తము బ్రహ్మ పదార్థమే. అందుకనే మహనీయుల మాట అన్నారు ఏంటి? గుణదోష దృశీదోష గుణస్తుభయవర్జిత. ఇక్కడ ఏదైనా మంచి అన్నావా అది బ్రహ్మకే ఆపాదింపబడుతుంది, చెడు అన్నావా అది బ్రహ్మకే ఆపాదింపబడుతుంది. మంచి చెడు రెండింటిని అతిక్రమించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందినవాడవుతున్నాడు. మంచి చెడు అనేటువంటిది నా అనుభవపూర్వకంగా చూస్తే లేదు. అదేంటి స్వామీజీ, ఇప్పుడు పాపాత్ముడు ఇన్నెన్ని పాపపు కృత్యాలు చేస్తున్నాడండి, ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నాడండి. కరెక్టే, పాపాత్ముడు పాపపు కృత్యాలు చేస్తున్నాడు. ఆలోచించండి, మనస్సులో సంకల్పం కలిగిన అది పాపమే కదా. మరి వాడు బయట చేస్తున్నాడు, మనసులో సంకల్పం నీకు కలిగిన అది పాపమే కదా, అది కూడా ఒక మానసిక పాపమే కదా. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో దొంగిలించాడనుకోండి, వాడు క్రియ చేశాడు, కానీ వాడండి అలా వెళ్ళాడండి, దాన్ని ఇలా తీశాడండి, ఇలా మూట తీసుకున్నాడండి, దాన్ని కొట్టేశాడండి, వెళ్ళిపోయాడండి అని నువ్వు మాట్లాడుకుంటూ స్మరిస్తున్నావే, మరి నువ్వు మానసికంగా నువ్వు కూడా దొంగతనం చేసినట్టే కదా. వాడు శారీరకంగా దొంగతనం చేశాడు, నువ్వేం చేస్తున్నావు? సంకల్ప స్థాయిలో దొంగతనం చేస్తున్నావు, అంతే. మానసిక దొంగతనం నువ్వు, శారీరక దొంగతనం వాడు. కాబట్టి వాడికి శిక్ష శరీరానికి, నీ మనసుకు పడాలా లేదా? అయ్య బాబోయ్, ఇదేంటండి బాబు, ఇంటి వాడెవడో దొంగతనం చేశాడంటే దాని గురించి మనం ఆలోచిస్తే అది కూడా దొంగతనమే కాదా? ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ మనస్సులో ఏ ఆలోచన మెదిలింది ఇప్పుడు? దొంగతనం గురించి కదా. ఇప్పుడు మానసికంగా నువ్వేం చేస్తున్నావు? దొంగతనమే. అవునా కాదా? చిచ్చిచ్చి ఆవిడ మంచి ఆవిడ కాదండి, ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదండి, ఆవిడ శారీరకంగా చాలా తప్పు చేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మానసిక వ్యభిచారం, ఆవిడ శారీరక వ్యభిచారం. కాబట్టి ఈ లోకంలో ధర్మ సూక్ష్మాలు అంటుంది, నువ్వు ఎవరిని దోషమని చెప్పడానికి లేదు సుమి. ఎవరిదైనా దోషము అని అంటే నువ్వు ముందు దోషపడిపోయావు, నువ్వు కూడా ముందు మలిన పడిపోయావు. ఎందుకని? దాన్ని ఊహించడం వల్ల, దాన్ని గుర్తించడం వల్ల, దాన్ని స్మరించడం వల్ల ముందు దోషపడింది ఎవరు? చీపురు కట్ట తీసుకొని చిమ్ముతున్నావు అనుకోండి, ముందు మైల పట్టేది దేనికి? చీపురు కట్టకే. బూజుకర్ర తీసుకొని బూజు కొడుతున్నారు, ముందు బూజు దేనికి అంటుకుంటుంది? అక్కడ ఆల్రెడీ ఉందే,
నీ బూజుకర్ర ఫ్రెష్గా తుడిచి అన్నీ చేసి పట్టుకెళ్ళి పెట్టావు, ఏమైంది? అది ముందు బూజు అంటుకుంటుంది. అలాగనే ఈ లోకంలో మంచిని స్మరించావనుకో, సంకల్ప రూపంలో ఆ మంచి ఉంటుంది. చెడు, ఇదిగో వాడు చెడ్డవాడు, వాడు మంచివాడు కాదు, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అన్నావు అనుకో, ఆ చెడు ముందు స్మరణ నీలో కలిగింది. కాబట్టి గుణదోష దృశీదోష ఏ స్థాయిలో మాట్లాడారు చూడండి మన వాళ్ళు. గుణస్తు ఉభయవర్జిత. గుణం అంటే ఉభయవర్జిత, రెండింటిని అవతల పాడేయడమే. కాబట్టి దోషాన్ని ముందు మనం స్మరించిన వాళ్ళం అయిపోతున్నాం. దోషాన్ని మనం స్మరించిన వాళ్ళం అయిపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముందు స్మర్త నువ్వు అయిపోతున్నావు. వీడెవడు గొప్ప స్మర్త, వీడు మనిషి. ఏమిటి గొప్ప స్మర్త అంటే? స్మరిస్తూ కూర్చుంటాడు రోజు, ఉదయం లేచింది మొదలు. కాబట్టి ఇక్కడ ఏదైతే బుడగగా కనిపిస్తుందో బాగా గ్రహించండి, అది నీరే. బుడగగా కనిపిస్తుంది. గా అంటే ఏమని అర్థం? లేదని అర్థం. అవునా? బుడగగా అంటే అర్థం ఏంటి? లేదని. బుడగే అంటే అక్కడ నీరు లేదు, ఇంకా బుడగ ఉంటుందని. అవునా కాదా? బుడగలా కనిపిస్తుందని అంటే ఆ లా అనే శబ్దం ఏంటి? అదే లా అక్కడ, అదే అక్కడ లా పాయింట్. అది ఏంటది? లేదు, లేనిది అలా కనిపిస్తుంది, దాని మిథ్యా. కాబట్టి జగత్ ఏదైతే ఉందో, ఈ వికల్పం ఏదైతే ఉందో, విశేషమైనటువంటి కల్పన ఏదైతే ఉందో, ఈ కల్పన ఏంటంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక శిశువు, ఒక పండితుడు, ఒక పామరుడు, ఇవన్నీ ఏంటి? కల్పనా మాత్రం జగత్. ఇది సమస్తంలో కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం ఏంటి? తత్వం ఏంటి? బ్రహ్మ. ఏ తద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్ న కించన. బ్రహ్మణ అన్యత్ న కించన. ఆ బ్రహ్మ పదార్థం కంటే, ఆ బ్రహ్మస్వరూపం కంటే అన్యత్ న కించన వర్తతే, రెండవది లేదు. మీకు మగవాడు కనిపించాడా? అది సంకల్పం. గుర్తించండి, ఈ లోకంలో ఎవ్వరూ ఏదీ తయారు చేయలేరు. స్వామీజీ ఆ కెమెరా తయారు చేశారు కదా, తయారు చేయలేదు. వాడేమన్నా తలకాయల నుంచి, వెన్నుపూసలో నుంచి ముక్కలు తీసి తయారు చేశాడా? లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు. మరి జ్ఞానం వాడిది కాదండి, వాడిది ఎక్కడ? వాడి జ్ఞానం అయితే తయారవ్వక ముందే తయారు చేసేయాలి కదా వాడి దగ్గర ఉంటే. నో, ప్రకృతిలో నిక్షిప్తమైందే జ్ఞానం. ఆ జ్ఞానం పరమాత్మది. పదార్థాలన్నీ ప్రకృతిది. పరమాత్మ జ్ఞానాన్ని, ప్రకృతి యొక్క పదార్థాలని మనం మేళవించి, ఆ జ్ఞానం మనలో స్ఫురింపజేశాడు ఆ పరమాత్మ. పదార్థాలు బయట ఉన్నాయి, అది పదార్థం కూడా పరమాత్ముడే, ఆ జ్ఞానము పరమాత్ముడే. ఇక నీదేంటుందయ్యా? నా అనేది ఏదీ లేదు ఇక్కడ, నా తయారీ ఏదీ లేదు. గుర్తించండి, ఏది కంప్యూటర్ కూడా మనిషి తయారు చేసింది కాదు. ప్రూవ్ చేస్తా నేను ఇది తయారు చేశాను ఎవరైనా చెప్పమనండి, నేను చూపిస్తాను. అది వాడి తయారీ ఏది కాదు. అదేంటి స్వామీజీ మీరు అలా మాట్లాడుతూ? ఎస్, అది కాదని నన్ను ఖండించమనండి. ఈ లోకంలో ఎవడు దేనిని తయారు చెయ్యలేడు. బస్ ఉన్న వస్తువులలో చక్కగా దాన్ని ఉపయోగించుకొని, కలుపుకొని, వాడి జ్ఞానాన్ని అందులో జొప్పించి ఆ వస్తువుకు ఒక రూపాన్ని ఇస్తాడు, ఒక గుణం దానికి ఉంటుంది. కాబట్టి గుర్తించండి, ఆ జ్ఞానం కూడా వాడిది కాదు. వాడిది అయ్యుంటే ఆ జ్ఞానము ముందుగా ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆ కాలంలో ఆ జ్ఞానం వాడికి స్ఫురించాలి. ఆ కాలంలోనే ఆ జ్ఞానాన్ని ఎవడు స్ఫురింపజేశాడు? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తి ధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కాబట్టి ఈ సృష్టిలో ఏ వ్యక్తి ఏది తయారు చేయలేడు. మనిషి చాలా మేధావి, అన్నీ తయారు చేస్తాడు. నో. ఒక ఇల్లు మనిషి కట్టుకుందే కదండి. నో, అది పరమాత్మ. మనిషి 3 అక్షరాలకు అసలు విలువ లేదు ఈ సృష్టిలో. పశువు విలువ లేదు, బ్రహ్మ కనుక దానికి విలువ ఉంది. అర్థమైందండి? బ్రహ్మ కనుక దానికి ఆ విలువ ఉంది. ఆ బ్రహ్మత్వం పోతే, ఆ బ్రాహ్మీ స్థితి కనుక పోతే దీనికి విలువ లేదు. మనం చూసాం కదా, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
కృష్ణుడిగా ఉంది. దానికి అలంకరణ చేశాం, బట్టలు తొడిగాం, అన్నీ సెంటు పూసాం, చక్కగా తులసిమాలలు వేసాం, హారతిచ్చాం, 64 రకాల పదార్థాలు పెట్టాం. ఇవన్నీ ఆ మట్టి ముద్ద, ఆ పిండి పదార్థం, జడం, ఇవన్నిటినీ పొందుతుంది. ఇంత గొప్ప మనిషి కూడా వెళ్ళి తలకాయ ఉంచి నమస్కారం చేస్తున్నాడంటే ఆ పిండి పదార్థంలో ఏమైనా గొప్ప ఉందే? నథింగ్. అది పరమాత్మ స్వరూపంగా ఉంది కనుక, పరమాత్మ రూపాన్ని ధరించింది కనుక మనం దానికి తల ఉంచుతున్నాం. అదే పిండి పదార్థం కనుక చిచిచి ఇదంతా నా గొప్ప, వీడేంటి నా మీద కూర్చున్నాడు, వీడు గొల్లవాడు, వీడు పనికిమాలినవాడు, వీడొచ్చి నా మీద కూర్చుని నెమలి పింఛం పెట్టుకుని పిల్లనకరో పట్టుకుని నా మీద వాలాడేంటి వీడిని వదిలించుకోవాలని కనుక ప్రయత్నం చేసి ఆ పిండి పదార్థం కృష్ణుణ్ణి పక్కకు పెట్టిందా, అది ఎక్కడెక్కుతుంది? పెంట కుప్ప ఎక్కుతుంది అది. అలాగనే నువ్వు పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తున్నావు. నువ్వు దాన్ని తెలుసుకోలేదా? జీవుడివై నానా దుర్గతి పాలై పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, అది ఆ స్థితిని పొందుతాం. పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ బ్రహ్మణః అన్యత్ న కించన, బ్రహ్మసత్యం బ్రహ్మతత్వం కంటే ఇక రెండవది ఏదీ లేదు. స్వామీజీ, ఈ దేహం అది కూడా పంచభూతాలు, అది కూడా బ్రహ్మస్వరూపం అన్నారు. మనోబుద్ధులు బ్రహ్మస్వరూపం అన్నారు. ఇంద్రియాలు ప్రాణమంతా బ్రహ్మస్వరూపం అన్నారు. మరి నేను అనేటువంటి వాడు కూడా పరమాత్మ స్వరూపమే స్పందన అన్నారు. మరి ఇవన్నీ కూడా బ్రహ్మమైపోతే, సర్వం బ్రహ్మమయమైపోతే మరి ఇంకా నేను అనేది ఏంటండి? నేను అనేది కల్పన, అది కూడా ఒక స్పందన. నిన్ను చెప్పామా? నేను అనేటువంటి వాడు లోపలే వ్యక్తి ఎవడు లేడు. అదేంటి? స్పందన మాత్రమే, కల్పన మాత్రమే. అందుకని అమ్మవారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? కల్పనారహిత కాష్ఠ కాంత అకాంతార్థ విగ్రహ. చూడండి, ఏ స్వరూపమైతే ఇక్కడ లోపల నేను నేను అనుందో, ఆ నేను కల్పన చేయడం వల్ల, ఆ నేను అనేవాడు స్పందించడం వల్ల ఇది నాది, ఇది నాది, ఇది నాది అనేటువంటి ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు. తనది అనేటువంటి తనతనాన్ని ఒకటి ఏర్పరచుకున్నాడు. వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నాడు. తన ఉనికిని ప్రత్యేకతగా చాటుకోవాలనే నిరంతర తపనం జరుగుతూ ఉంది. దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఉపయోగించుకుంటున్నాడు, జడాల్ని. చూడండి, ఇక్కడ ఈ లలిత అంటుంది కల్పనారహిత కాష్ఠ. ఆ నేను అనే కల్పన రహితం, అది స్పందన. అది పడిపోయిన తర్వాత చూస్తే ఆ కాష్ఠ, పరాకాష్ఠ స్థితి అదేంటి? ఏమిటక్కడ? కాంత అకాంతార్థ విగ్రహ. కాంత అంటే చేతనము, అకాంతము అని అంటే జడము. ఇదంతా జడ చేతనాలే కదండి. ప్రాణం, ఇంద్రియాలు, దేహము, మనోబుద్ధులు ఇవన్నీ కూడా జడాలే. కానీ జడాన్ని ఇంత చలనంగా, ఇంత చేతనవంతంగా నడిపించేదేంటి? ఆ నేను అనేటువంటి వాడు. అది కాంతుడు. వాడెవరు? శ్రీకాంతుడు వాడు. అర్థమైందా? శ్రీ అంటే ప్రకృతి. ఈ ప్రకృతినంతా చేతనవంతం చేస్తున్నాడు వాడు. ఈ ప్రకృతినంతా చేతనవంతం చేస్తున్నాడు. వీటన్నిటికీ తన యొక్క ఉనికినిచ్చి, సత్తాస్ఫూర్తినిచ్చి అన్నిటినీ కదుపుతున్నాడు. ఈ చెయ్యిలా కదులుతుందంటే వాడి వల్లే. నోరులా మెదులుతూ మంచి మాటలు బయటకు వస్తున్నాయంటే వాడి వల్లే. ఈ కళ్ళిలా చూస్తున్నాయంటే వాడి వల్లే. చెవులు వింటున్నాయంటే వాడి వల్లే. కాబట్టి వాడెవడు? శ్రీకాంతుడు. ఇవన్నీ ఏంటి? అకాంతము అంటే జడము. జడమా కాదా? వాడు కనుక పడుకున్నాడు అనుకోండి, ఇదేనా పనిచేస్తుందా? ఎత్తడానికి కూడా ఎత్తలే, మనం పడి ఉంటుంది. కాబట్టి కాంత అకాంతార్థ విగ్రహ అంటే ఈ జడ చేతనాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసే మహాశక్తి స్వరూపము, మహాచైతన్య స్వరూపం ఆవిడ. కాబట్టి అది ఎవరు? పరమాత్మ, బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అన్యత్ భాతి చేన్మిత్యా, బ్రహ్మాన్యద్భాతి చేన్మిత్యా. బ్రహ్మ కంటే అన్యంగా ఏదైనా ఒకటి కనిపించింది అనుకోండి, స్వామీజీ ఇదంతా బ్రహ్మమే, కానీ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి, నాకు ఇక భర్త కనిపిస్తున్నానండి, భార్య కనిపిస్తుందండి, పిల్లలు బ్రహ్మాన్యద్భాతి చేన్మిత్యా. ఒకవేళ ఆ బ్రహ్మస్వరూపం కంటే అన్యంగా కనిపిస్తే, చూడండి, నీళ్ల మీద పొడుచుకొచ్చినటువంటి ఒక బుడగ కనిపించింది అనుకోండి, ఆ బుడగ ఏమిటి? నీరే. మనకేమని అనిపిస్తుంది ఆ సమయంలో? ఓహో, ఎంత అందమైన బుడగ అనిపిస్తుంది. కానీ అది అందమైన బుడగ అనే దానికి ఏమిటి అక్కడ అర్థం? జస్ట్ ఒక ఎత్తు అలా కలిగిందంతే. నీటి మీద ఒక గాలి యొక్క సంపర్కం వల్ల ఒక చిన్న
ఒక ఫార్మేషన్ అలా అయింది. కానీ ఆ ఫార్మ్ ఏదైతే అయిందో, బుడగా అని ఏదైతే అంటున్నామో, అది సమస్తమేమిటి? నీరే. అలానే అక్కడ ఒక భర్త, ఒక మగవాడు కనిపించాడంటే అదేంటిది? అదొక బుడగ. అదేంటది? బ్రహ్మ పదార్థమే. స్త్రీ బ్రహ్మ పదార్థమే, శిశువు బ్రహ్మ పదార్థమే, జడం బ్రహ్మ పదార్థమే, చేతనం బ్రహ్మ పదార్థమే, సమస్తము కూడా బ్రహ్మమే. అందుకనే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. ఎందుకు ఆ శబ్దం వాడారు చూడండి, అది విచారణ చేయండి. సర్వం బ్రహ్మమయం, 3 పదాలు కదా. సర్వం అనే శబ్దం, బ్రహ్మ అనే శబ్దం, మయం అనే శబ్దం. మయట్ అంటే, మయట్ అంటే సమస్తము కూడా బ్రహ్మమై ఉంది అని అర్థం. సర్వం బ్రహ్మమయం అంటే సమస్తము కూడా బ్రహ్మమయమై ఉంది, బ్రహ్మమై ఉంది. సమస్తము అంటే ఏంటి? ఏమిటి సమస్తము? ఈ కనిపించే బుడగలన్నీ అండి సమస్తము నీరేనండి. కప్పులో కాఫీ బాగా చల్లార్చి పట్టుకొచ్చి ఇచ్చారు. ఏమిటి కాఫీ అన్నారు? ఇదంతా ఏంటండి? బుడగలు, నురుగు ఇంత ఎత్తుగా ఉంది. స్వామీజీ, ఆ బుడగలు నురుగే కాఫీ అండి. ఆ బుడగలు నురుగే కాఫీ అయి ఉందండి. కాఫీ అయి ఉందా? కాఫీయే అయి ఉంది, లేకపోతే కాలేదు, ఇన్ని పదాలు లేవు. ఆ బుడగ నురుగు అక్కడ ఉనికి పొందిందంటే ఆ కప్పులో కాఫీ. అది ఎలా తెలుస్తుంది? అది అలా చల్లారితే, అలా కొంతసేపు వదిలేస్తే ఏమవుతుంది? ఆ బుడగలు నురుగంతా కూడా అలా సెటిల్ అయిపోతుంది, నామరూపాలు కోల్పోతుంది. అప్పుడు ద్రవ పదార్థం నల్లగా మనకు కాఫీ కనిపిస్తుంది. అవునా కాదా? పాలు పిల్లలకి చల్లారుస్తారు. చల్లారిస్తే ఇలా చల్లార్చినప్పుడు నొరగొస్తుంది. ఆ పిల్లలు ఆడుకుంటారు దాంతో, కొద్ది కొద్దిగా తాగుతారు. ఆ నొరగేంటి అసలు? పాలే. గుర్తించండి. ఆ బుడగలేంటి? అక్కడ చిన్న 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 బుల్లి బుడగలు, నొరగ. అది ఏంటది? పాలే. అది ఎలా పాలు స్వామీజీ? పాలంటే ఇలా ద్రవ పదార్థం కదా, అలా ఉండాలి కదా. ఆహా, అయితే అలా ఉంచుదాన్ని. అప్పుడు ఆ నొరగలు బుడగలన్నీ ఏమైపోతున్నాయి? పాలు అయిపోతున్నాయి. అవుతున్నాయా పాలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? పాలే అయితే ఎందుకు ఆ బుడగల నొరుగులు వచ్చాయి అంటే, స్వామీజీ ఇంతకు ముందు బాగున్నామండి, ఇప్పుడు 30వ తారీఖున మా బుర్రంతా పాడైపోయింది. ఏం పాడవదు, శ్రద్ధగా వినండి. అది మనం చల్లార్చక ముందు ద్రవ పదార్థం కనిపిస్తుంది. బాగా ఇలా పైకి పోసి ఇలా గెలక్కొట్టారనుకోండి, ఏమైంది? ఆ రాపిడికి ఏమైపోయింది? అక్కడ ఆ ఫ్రిక్షన్కి నురగలు బుడగలు ఏర్పడింది. అవునా? ఆ రాపిడి, ఆ ఫ్రిక్షన్కి నురగలు బుడగలు ఏర్పడింది. ఆ నురగలు బుడగలు ఏమిటి? పాలే. మరంటే ఈ నామరూపాలు కల్పన. ఆ రాపిడి జరిగిందిగా, ఆ కల్పన. అలాగనే ఈ ప్రకృతి అంతా కూడా నామరూపాత్మకంగా కనిపిస్తుంది. ఇన్ని రకాల బుడగలు: మనిషి, భర్త, భార్య, పిల్లలు, ఇళ్ళు, డబ్బు, హోదా, వాళ్ళు, వీళ్ళు, అది, ఇది, ఈ దేశం, ఆ దేశం, సమస్తము, పశుపక్షాది క్రిమి కీటకాలు, చెట్లు, కొండలు, గుట్టలు, నదులు, పావురాలు, మొత్తం ఏవైతే యద్యద్ ఇదంతయా గృహ్యతే, ఇవన్నీ ఏంటి? చల్లార్చి శుభ్రంగా పెట్టున్న పాలు. ఆ నొరుగు బుడగల్లాగా ఉంటుంది పైన. ఏమైపోతుంది అది? అలా వదిలేస్తే కొంతసేపటికి తన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. అక్కడ అడుగునుండేదేంటి? తన స్వరూపం. దాంట్లో ఉండేదేంటి? తన స్వరూపమే. తనంతటా వ్యాపించున్నదేంటి? పాలే. కానీ ఇది పాలుగా మళ్ళీ మనం చూడాలంటే ఏమవుతుంది? అలా స్థిరమైపోతే, కప్పులో ఉన్నవన్నీ ఆ నొరగలు బుడగలన్నీ కిందకి సెటిల్ అయిపోతే పాలే. ఏమండి, ఆ నొరగలు బుడగలు ఏమైపోయాయండి? ఎలా వచ్చాయో అలా పోయాయి. ఒక కాలంలో పుట్టింది కనుక ఇంకో కాలంలో పోయింది. ఈ బుడగ అంతేనండి. ఇదొక బుడగ ఇప్పుడు లేచింది, ఒక కాలంలో పోతుంది. అవునా? 9వ తారీఖు ప్రారంభమైంది బుడగ, 30వ తారీఖు తోటి అయిపోతుంది. ఎందుకని? ప్రారంభమైంది కనుక. ఏదైతే ప్రారంభమవుతుందో దానికి అంతం ఉంటుంది, దేనికి ఆది ఉంటుందో దానికి అంతం ఉంటుంది, ఏది అనాదో అది అనంతం. కాబట్టి ఆది, మధ్య, అంతమనేటువంటిది ఉపాధికే కానీ నిరుపాధికమైనటువంటి బ్రహ్మకు కాదు. కాబట్టి
ఒకవేళ నీకు కనుక నీ విచారణ సరిగ్గా లేక అవివేకం ఎక్కడో ఉండి పొడచూపి మళ్ళీ నీకు అక్కడ ఏదో ఒక వ్యక్తో ఒక రూపమో ఒక భావమో కనిపించిందంటే మరుమరీచిక. మరుమరీచిక అంటే మిరాజ్ వాటర్ అంటే ఏంటి? మరుమరీచిక, ఎండమావి నీరు. ఏంటంటే మనం రోడ్డు మీద వెళుతుంటాం, మంచి ఎండాకాలం. మీరు చూడండి, కారులోనో స్కూటర్లోనో బస్సులోనో వెళుతుంటారనుకోండి, మీరు చూడండి అంత దూరంలో తడితడిగా నీళ్లు పడి ఉంటుంది. మనం అనుకుంటాం, అబ్బా ఈ ఎండ బాగా తగ్గిపోద్దిలే, అక్కడికి వెళ్తే అక్కడేదో వర్షం పడ్డట్టుంది, అక్కడి నుంచి చల్లగా ఉంటుందిలే అనుకుని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్తే అక్కడేం నీరు కనపడదు, మళ్ళీ కొంత దూరంలో కనిపిస్తుంటుంది నీరు. చూడండి, అవునా? రోడ్డంతా తడితడిగా నీళ్ళగా కనిపిస్తుంది. నేను చాలాసార్లు అలా మోసపోయాను మొదట్లో. అక్కడికి వెళ్తే అక్కడేదో వర్షం పడ్డట్టుంది, అంతా తడిగా ఉందని. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంతే ఎండ, ఇదే పొడి, ఇదేం తడేం లేదు, మళ్ళీ అక్కడేదో తడిగా అనిపిస్తుంది. ఇలా అనుకోవడం ముందుకెళ్ళడం ఆఖరికి ఏముండో మీ స్టాప్ వచ్చింది దిగండి అంటున్నాడు వాడు. మనం కూడా ఈ లోకంలో ఈ మరుమరీచికల్ని పట్టుకుని ఇదేమో అనుకుంటూ తిరిగి స్టాప్ రాగానే ఫుల్ స్టాప్, బంద్, అంతే, ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు మరుమరీచిక, ఇది మరుమరీచిక, బస్ అంతే. అంటే ఎండమావి నీరు లాంటిది. అంటే ఎండమావి నీరు అంటే ఏంటని అర్థం? అది ఏంటి? ఉందా? అది ఎక్కడుంది? ఇక్కడ. అంటే దోషం ఎక్కడ? దృష్టి దోష, అంతర్దోషం, అది బాహ్య దోషం కాదు. అది మనకు 2 సార్లైనా దెబ్బతిన్న తర్వాత 3వసారి అబ్బే లేదండి, అది ఉట్టిదండి, అలా తడి అలా అనిపిస్తుంది అంతే, అదేం కాదని మనం అనుకుంటామా లేదా? కానీ ఈ లోకంలో మనం ఎన్నిటిని చూసి అనుభవించినా అలా అనుకోలేకపోతున్నామంటే ఇంకా మనకు లోపల అంత దట్టంగా ఉంది అజ్ఞానం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు బ్రహ్మణః అన్యత్ న కించన జగద్విలక్షణం బ్రహ్మ. ఈ జగత్తుకు ఉండేటువంటి దృష్టనష్ట స్వభావం ఉందే, ఈ క్షరస్వరూపమైనటువంటి జగత్తు లక్షణం ఏదైతే ఉందో ఇది బ్రహ్మకు లేదు, అది అక్షరం బ్రహ్మపరమం. ఎలాగనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శంకర్లు ఇచ్చిన ఎగ్జాంపుల్ సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పెద్ద డ్రామా జరుగుతుంది, అందులో ఒక అతను బిచ్చగాడిలాగా వేషం వేస్తున్నాడు. అర్థమైందండి? ఒక వ్యక్తి బిచ్చగాడిలా వేషం వేస్తున్నాడు, బాగా అడుక్కుంటున్నాడు, చింపిరి జుత్తు, స్నానం చేసి చాలా రోజులైంది, ఆ రకంగా ముఖం అంతా తయారైంది, అంతా పులికట్టుకుపోయింది, ఇక్కడంతా ఈ పుసిముంది, మొత్తం ముఖం అంతా అది బాగా ఇదైపోయింది, ఏమీ లేదు, ఒళ్ళంతా మసిపూసిని అలాగ ఒళ్ళంతా ఒకలాగుంది, వాసన బట్టలు, చింపిరి బట్టలు, తలంతా చింపిరి జుత్తు, మురికి పట్టుంది, దుమ్ము పట్టుంది. వాడు ఒక బొచ్చి పట్టుకున్నాడు, అడుక్కుంటున్నాడు, బాబు నేను అనాథని, నాకెవరు లేరు బాబు, నాకు ఇంత ఏదన్నా వేయండి బాబు అంటున్నాడు. అక్కడ నటిస్తున్నాడు చక్కగా. ఆ నటన చూసి మనందరం కూడా అయ్యో పాపం అని మనం లీనమయ్యాం. బాగా చూడండి, అంతా నాటకం పూర్తయింది. అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు? మొత్తం షాంపూ పెట్టి శుభ్రంగా తల అంతా దూకుని చక్కగా చేసుకుని అంతా ఇవన్నీ తీసి స్నానం చేసి ఆ గ్రీన్ రూమ్లో మంచి కోటు సూట్ వేసుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ ఏంటంటే అక్కడ ఆ నాటకం అంతా అయిపోయింది కదా, అందరూ కూర్చున్నారు కదా, ఇప్పుడు అతన్ని పైకి పిలిచి అతనికి బహుమానం ఇస్తున్నారు, బాగా నటించాడు. ఆయన పిలిచి ఇందాక బిచ్చగాడి పాత్రని సజీవంగా చేసి చూపించాడు. ఇప్పుడు చూస్తున్నా, ఇదేంటి ఇందాక అలా ఉన్నాడేంటి, ఇప్పుడు ఇలా ఉన్నాడేంటి? వీడు ఎప్పుడు ఇలానే ఉంటాడు. అలా ఉండడం అనేది ఒక నాటకం, అస్వభావం. అది స్వభావం కాదు, ఇలా ఉండడమే స్వభావం. ఎలాగా? మంచి నీట్గా చక్కగా వాడు జుత్తది సవరించుకొని మంచి టై సూటు బూట్ వేసుకొని అలా అందంగా మంచి ముక్కు అన్నీ అలా చక్కగా కనిపిస్తుంది. కానీ ఆ అరగంట సేపు చేశాడు చూసారా, అదేంటిది? ఒక ఉపాధి, ఆరోపణ, కల్పన. వాడి మీద వాడే కల్పించుకున్నాడు. దేన్ని? బిచ్చగాడి పాత్రను తన మీద తాను కల్పించుకున్నాడు. బాగా చూడండి, అది కల్పన కాదా? కానీ అది జీవించాడా లేదా? మనల్ని అందరిని అక్కడికి తీసుకెళ్ళిపోయాడా లేదా? రాచరికం అంటే అలా ఉట్టిపడుతుందండి. టీవీ అది ఎప్పుడు ఉండేదే, కానీ ఇందాక ఒక పాత్రను కల్పించుకున్నాడు.
అందుకనే అన్నమయ్య అన్నారు, నానాటి బ్రతుకు నాటకము నాటకము. నేను చిన్నప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెమ్మ అనుకుంటూ వీళ్ళందరితో నేను అన్ని పాత్రలు పోషించాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కూతురుగా, నాన్నగారి దగ్గర అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కూతురుగా, అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చెల్లెలుగా, చెల్లెలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అక్కగా. ఎవరు? నేనే. ఆ పాత్రలు. అదే పక్కింటి ఫ్రెండ్ వస్తే నేను ఒక ఫ్రెండ్గా, నాకు నచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి అంటే నాకు పడదు, అక్కడ ఒక శత్రువుగా, ఇలాగా ఆడి 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 కొద్దిగా వయసు వచ్చింది. ఏయ్, ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవి అయిపోయావు, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, కూర్చో, ఇంట్లో ఉంటుంది. చూశారు, ఎవరినో పట్టుకొచ్చారు, వీడిని భర్త, పెళ్లి చేశారు. ఇక ఏమైంది ఇప్పుడు? కొత్త పాత్ర. ఏమిటా పాత్ర? నేను భార్య. ఒక పాత్ర మళ్ళీ నెత్తి మీద వేసుకున్నాం, బోలించుకున్నాం. భార్య అనే పాత్రతో జీవిస్తున్నాం. కొంతకాలం అయింది. ఈ భర్త భార్య కలిపి ఒక 2 శిశువుల్ని జన్మనిచ్చారు. శిశువులకి ఇప్పుడు ఏమైంది? ఈవిడికి తల్లి. అదొక పాత్ర వచ్చి పడింది. వాళ్ళు పెరిగారు, పెద్దయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు ఆ 2 కొడుకులకి పెళ్ళయింది. ఒక కొడుక్కి పెళ్ళయింది, కూతురికి కూడా పెళ్లి చేశారు. ఆ అల్లుడు గారు వచ్చారు, కోడలు వచ్చింది. ఇప్పుడు ఈవిడ ఏమైంది? అత్తగారు. చూడండి, నిజంగా చూడండి, బయట బంధాలు పెరిగే కొద్దీ లోపల పాత్రలు పెరుగుతాయి. అంతేనా కాదా? బయట వ్యక్తులు దగ్గరయ్యే కొద్దీ లోపల పాత్రలు పెరుగుతాయి. బయట వ్యక్తులు అలా పెరుగుతూ ఉంటారు జీవితంలో. పెరిగి 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 అతి పెరుగుట విరుగుట కొరకే. అలా పెంచుకొని 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 ఒకరోజు ఏం చేస్తాం? ఎంతకాలం ఈ నాటకం ఆడతాం అని వీడేం చేశాడు? విసిగెత్తిపోయి బాల్చీ తన్నాడు మొత్తం. బాల్చీ తంతే ఏమైంది? మొత్తం అన్ని పాత్రలు ఊడిపోయాయి. ఎవడు పోతే ఈ పాత్రలన్నీ అలా పేలవంగా పడిపోతాయో. కానీ అక్కడ అందరూ వచ్చి ఏడుస్తుంటారు. కోడలు వచ్చి ఏడుస్తుంది, అత్తయ్య అలా వదిలేసి వెళ్ళిపోయావు అత్తయ్య, మాకేంటి దిక్కు అత్తయ్య ఇంకా అనుకుంటుంది. కొడుకు, అమ్మా నన్ను వదిలేసిపోయావా, నాకెవరమ్మా ఇంకా. కొడుకు. భర్త అంటుంటాడు, ఏమే నేను ఒంటరివాడిని అయిపోయాను, నా పరిస్థితి ఏమిటి. వాడు ఏడుస్తుంటాడు. భర్త ఏమే భార్య అని ఏడుస్తుంటాడు. కొడుకు అమ్మ అని ఏడుస్తుంటాడు. కోడలు అత్తయ్య అని ఏడుస్తుంది. ఇంతమంది పోయారా అక్కడ? ఎవరు పోయారు? ఒక్కరే. ఆ ఒక్కడికి ఇంతమంది ఉన్నారా? లేరు, కల్పించుకున్నది. అందుకనే కల్పన కనుకనే దాన్ని చెప్పా పెట్టకుండా పోయాడు. నిజమైతే అందరికీ చెప్పుకొని కూర్చోబెట్టి, అమ్మాయి కోడలు జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్తాను ఇంకా, అది ఉందా? ఓ తృప్తివి కనుక. అందుకనే ఒక పిల్లాడు పుట్టగానే మనకు ఆ పిల్లాడు ఏడుస్తున్నప్పుడు, ఆ పిల్లాడు బాధపడుతున్నప్పుడు తల్లి చెబుతుంది, హాయ్ చిచోరి హాయ్ హాయ్. ఒరే నువ్వు ఈ బంధాలు ఏంట్రా, నేను పడి 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 ఆఖరికి ఈయన్ని పట్టుకొచ్చి కట్టబెట్టారు నాకు. ఇగో ఈ కట్టెని పట్టుకొచ్చి నా నెత్తిన పెట్టారు. ఈ కట్టె తిన్నగుండకుండా ఇగో ఈ కట్టెని తెచ్చింది, ఈ చిన్న కట్ట. ఈ పెద్ద కట్ట ఏం చేసింది? చిన్న కట్టను లాక్కొచ్చింది. ఇగో అంతే. నీకు రేపు ఇంకో కట్టెను పెడతారు. కట్ట పెడతారు అంటే ఏంటి? వీడిని ఆవిడకి ఇచ్చి కట్ట పెట్టారంటే ఏంటి? కట్ట పెట్టారనమాట. కట్ట పెడతారంటే ఏంటి? ఎందుకండి బాబు నాకు కట్ట పెడుతున్నారు, ఎందుకు నాకు కట్ట పెడుతున్నారంటే, ఈ కట్ట ఎందుకు పెడుతున్నారు? కట్టే పెట్టడం. అక్కడ కట్ట పెట్టడం అంటే ఏంటి? కట్టెని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమే. ఈ కట్టె తిన్నగుంటుందా? ఇంకో కట్టెని లాక్కొస్తుంది ఇలాగా బయటికి. ఈ కట్టెలన్నీ కలిపి అక్కడ అన్నీ తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఊహించుకోండి ఒకసారి. మీరు ఇండిపెండెంట్గా ఇంపార్షియల్గా చూడండి. అక్కడ భార్య కట్ట, భర్త కట్ట, పిల్లల కట్ట, అత్తగారి కట్ట, తాతగారి కట్ట, మామగారి కట్ట, నాన్నగారి కట్ట, అమ్మగారి కట్ట. ఈ కట్టలన్నీ కొత్తిమీర కట్టలు, కరివేపాకు కట్టలాగా ఇవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో టిఫిన్ చేసుకుని తింటాయి, భోజనాలు తింటాయి, తర్వాత పడుకుంటాయి, కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి, ఎగురుతాయి, గెంతుతాయి, బట్టలు వేసుకుంటాయి, కావు యావు అన్నీ. ఆఖరికి ఆ కట్టే ఫినిష్. పుట్టుటయు నిజము. నిజంగా ఇప్పుడు చూడండి, నిజంగా నా ప్రవచనాలు కనుక మనిషిని ప్రభావితం చేయగలిగితే మరణం అనేది హాయిగా ఉంటుంది. ఎందుకంటే విరామం మరణం.
నిద్ర ఎలాగైతే ఒక మనిషి కోరుకుంటాడో ప్రతిరోజు అలసిపోయి, రోజంతా అలసిపోతే రాత్రి నిద్రను ఎలా కోరుకుంటామో, జీవితం అంతా అలసిపోతే మనిషి మరణాన్ని కోరుకుంటాడు. ఇంకా వాడు మరణాన్ని కోరుకోవట్లేదనంటే అలసిపోలేదని అర్థం. వీడు అలసిపోయలేదని వీడు అనుకుంటే ఊరుకుంటా ఇంద్రియాలు బాబోయ్ కీసుని అరుస్తున్నాయి, ఇంకా మా వల్ల అవ్వదురా, మేము పరిగెట్టలేమురా, ఇంకా మేము చూడలేమురా, మేము ఇంక తినలేనురా, మేము ఇంక ఉండలేనురా, నీకు ఈ భ్రమ ఏడిస్తే ఏడిచింది, మేము పడిపోతాను రా అని అవన్నీ ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్ ఎలా పడిపోతున్నాయి కదా. రోజంతా అలిసిన మనిషి నిద్రను ఎలా కోరుకుంటాడో, జీవితం అంతా అలసిపోయిన మనిషి మరణాన్ని కోరుకుంటాడు. నిద్ర వద్దండి మీకు? నిద్ర వద్దా? అదేంటండి నిద్రపోకపోతే ఎలాగండి? పిచ్చెక్కిపోతామండి. మరణించకపోతే కూడా పిచ్చెక్కిపోతారు. మరణిస్తేనే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ టొమాటో పండులాగా ఇంకో చోట హాయిగా ఇంకో టొమాటో పండు, కొత్త టొమాటో పండు వస్తుంది. మరణం అనేది అసలు భయపడకూడదండి, అసలు హాయ్. చూసాం కదా, మరణం అంటే ఏంటి? జన్మకు జన్మకు మధ్య విరామమే మరణం. జన్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది, విరామమే మరణం, వేరేం కాదు అది. స్వామీజీ అసలు ఈ జన్మ మరణాలే లేకుండా, అదే ఇప్పుడు ఈ తంతాదంతా, అసలు ఈ కంటిన్యూటీ లేకుండా, ఈ కనెక్షన్స్ లేకుండా ఫుల్ స్టాప్ పెట్టుకోవడమే. అందుకని జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్న కించన, ఆ బ్రహ్మ కంటే అన్యమైనటువంటిది కించన, చూడండి, ఏ మాత్రము లేదు. అంటే మరి స్వామీజీ ఇదంతా బాగుందండి, ఇది కల్పన అంటున్నారు, మరి ఇక్కడంతా అనుభవాలు ఉన్నాయి కదండి, వింటున్నాం చూస్తున్నాం, ఇవన్నీ అన్నీ నేనే అయితే ఈ అనుభవాలన్నీ ఎలా వస్తున్నాయి? చూడండి, దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణోన్యన్న తద్భవేత్ తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. పైన ఏం చేశారంటే జగత్తు బ్రహ్మ అని రెండు శబ్దాలు తీసుకుని పై శ్లోకంలో జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్ న కించన, అంటే ఈ బిచ్చగాడున్నాడే, ఈ బిచ్చగాడు ఎవడో కాదు, ఆ చక్కగా రాజ టీవీతో కనిపించే వీడే ఆ బిచ్చగాడు. కానీ బిచ్చగాడి కంటే వాడు వేరు. వాడు బిచ్చగాడా? మహా అపర కుబేరుడు. ఇలాంటి పాత్రలు పోషించి 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 ఓ 10 కార్లు 10 బంగ్లాలు, ఓ పొలాలు పుట్ర నగ అన్నీ ఉన్నాయి వాడికి, మహా కుబేరుడు వాడు. ఈ బిచ్చగాడు కాదు. కానీ ఈ బిచ్చగాడు వాడికంటే వేరు కాదు. ఈ బిచ్చగాడు అనేది ఏంటి? ఈ బిచ్చరికం అనేదేంటి? పాత్ర. ఈ బిచ్చరికం అనేదేంటి? పాత్ర. బస్, ఇదొక పాత్ర మాత్రమే, కల్పితమైన పాత్ర. అలాగని ఇక్కడ మానవుడు అదొక పాత్ర, కల్పిత పాత్ర. బస్, నిజానికి కల్పిత పాత్రను గనక తొలగించి చూస్తే సచ్చిదానందమద్వయం, పరమాత్మ స్థితి. అది పరమాత్మ, ఆ స్వరూపమే, చైతన్యమే అక్కడుంది. కాబట్టి అక్కడ పై శ్లోకంలో ఏకం సత్ బ్రహ్మసత్యం జగన్మిథ్యా అనే సూత్రం ఉందే శంకరులది, దాన్ని ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, అయ్యా జగత్తు బ్రహ్మ ఇన్ని రెండు లేవు, ఉండేదేంటి? ఏకం అద్వితీయం. ఎలాగా? మనకు ఒక మంత్రం ఉంది, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాపి అధోముఖం. హృదయం చ అపి అధోముఖం. చూడండి, ఇక్కడ ఈ మంత్రాన్ని బాగా విచారణ చేయండి. యచ్చ కించిత్ జగత్ సర్వం, యచ్చ కించిత్, ఏ మాత్రమైనా కించిత్ ఉన్నా ఈ జగత్తులో, ఏమిటది? సర్వం దృశ్యతే శ్రూయతేపివా, చూడబడేది వినబడేది ఏదైనా సరే సమస్తము కూడా దృశ్యమానములైనవి శబ్దమానములైనవి. ఈ ప్రకృతి అంటే ఏంటంటే 5 రకాల ప్రకృతి. ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధం, అంతే ప్రకృతి. ఎందుకు? ఆకాశం వాయు అగ్ని నీరు భూమి 5 భూతాలే. కనుక ఈ ప్రకృతి కూడా 5 రకాలే. మీరు అనుభవించే ఏ అనుభవమైనా ఈ 5 అనుభవాలే అవుతుంది. 6వ అనుభవం లేదు ఈ లోకంలో. చూపించండి నాకు 6వది. ఏదైనా చూసి అనుభవించేదో, లేదా శబ్దాల ద్వారా విని అనుభవించేదో, లేదు మంచి వాసన ద్వారా వాసన పీల్చుకుని అనుభవించేదో, లేదు స్పర్శ ద్వారా స్పృశించి అనుభవించేదో, లేదు నాలుక ద్వారా రుచించి అనుభవించేదో తప్ప 6వ అనుభవాన్ని నాకు చూపించండి.
లేదు. ఈ 5 అనుభవాలు దేనివి చెప్పండి? దర్శనం దేని యొక్క గుణం? అగ్ని. అగ్ని వల్ల ఈ ఈ దర్శనం అనేటువంటి ఈ దృశ్యక్రియ జరుగుతుంది, అవునా? గంధం దేనిది? వాయువు వల్ల. వాయువు అనేటువంటి పంచభూతాల్లో వాయువు యొక్క తత్వం వల్ల ఈ ఈ ఈ గుణం ఏది? ఘ్రాణం, ఆఘ్రాణం, వాసన పీల్చడం. ఈ ఈ ఈ సుగంధము అనేటువంటి ఈ వాసన అనేటువంటిది వాయువు యొక్క తత్వం. చూడడం అనేటువంటిది ఏంటి? అగ్ని యొక్క తత్వం. ఆ చూడబడే పదార్థం ఏంటి? బయట అగ్ని యొక్క తత్వం. చూడడం అనే క్రియ కూడా అగ్ని వల్లనే జరుగుతుంది. అలాగనే పృథివీ యొక్క తత్వం ఏంటి? పదార్థాలు, రుచి చూస్తున్నామే అన్న పదార్థాలు, ఆ రుచి ఏదైతే ఉందో అది పృథివీ యొక్క తత్వం. నాలుకలో రుచి ఆ పృథివీది, బయట అన్నం పృథివీది, కాబట్టి అది పృథివీ తత్వంది. అలాగనే ఈ రసన, ఈ ఈ నాలుకలో ఉన్నటువంటి ఈ జలతత్వం ఉందే, ఆ జలతత్వం ఏంటనుకుంటున్నారు? నీరు, అది నీరుది. అలాగనే ఈ ఆకాశం ఉందే శబ్దం, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవన్నీ కూడా స్పర్శ పృథివీది. రసమేంటి? రుచి చూసేదేంటి? నీటిది. రుచి చూసే శక్తి దేనిది? నీటిది. స్పృశించే శక్తి దేనిది? పృథివీది. అలాగనే చూసే శక్తి దేనిది? అగ్నిది. వాసన పీల్చుకునే శక్తి దేనిది? వాయువుది. శబ్దం యొక్క చూసే శక్తి కంటిది, అది అగ్నిది. ఇక వినే శక్తి శబ్దం ఏంటి? ఆకాశంది. ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథివీ, పంచభూతాలు. పంచభూతాలే పంచ జ్ఞానేంద్రియాలుగాయి. ఈ పంచ ఇంద్రియాలకి పంచ విషయాలు బయట పంచభూతాలు. పంచ ఇంద్రియాలు పంచభూతాలే, పంచ విషయాలు పంచభూతాలే. శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమా పుస్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీనా భృంగానర పంచభిరంచిత కిం. వివేక చూడమనిలో అంటారు. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపరస గంధాది పంచ విషయాలున్నాయే, ఈ పంచ విషయాలు ప్రకృతిలో ఉన్నాయి. ఈ పంచ విషయాల్ని గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు విషయాల్ని సేవిస్తూ ఉంటుంది. విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. 15వ అధ్యాయంలో వస్తుంది కదా. ఈ విషయానుపసేవతే, నేను అన్నామే నేను తింటున్నానని. ఏం తినేది వీడు? వీడు పిండాకుడు, వీడి శ్రాద్ధం, వీడేం తింటాడు? వీడు నేను తయారు చేసుకున్నాను. వీడు తయారు చేసేదేంటి? అగ్ని మీద ఒక పదార్థం పెట్టి అది వేడెక్కితే దాని మీద పిండి పోస్తే ఆ పిండి ఎక్కడి నుంచి వచ్చింది? మినపప్పు, బియ్యం. అది పృథివీ నుంచి పుట్టింది. దాన్ని చెరిగి దాన్ని నీళ్ళల్లో నానబెట్టి దాన్ని మళ్ళీ రుబ్బడానికి ఇంకో పదార్థం తీసుకుని వీడేమన్నా రుబ్బాడా? ఆ పదార్థం అది రుబ్బింది, వీడు ఉరికిని తిప్పాడంతే. అది కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఏంటి? ఇలా అంటే అదే రుబ్బుకుంటుంది. వీడి పనేంటి? వీడి కర్తృత్వం ఏం లేదు. వీడేమన్నా కర్తృత్వం? నేను రుబ్బానండి. నువ్వు రుబ్బావా అంటే ఇలా పెట్టి ఇలా ఇలా ఏమన్నా తిప్పావా? ఏంటి చేసావు నువ్వు? నువ్వేం చేయలేదు, తిప్పావు అంతే. లేకపోతే ఇలా 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 అన్నావు, స్విచ్ చేస్తూ ఇలా ఇలా అంటూ ఏం కూర్చున్నావు అంతే. వాట్ యు డిడ్ ఫులిష్ ఫెలో? నువ్వు చేసిందేంటి? నీ కర్తృత్వం ఏంటి? అంటేనండి మరి నేను ఉండబట్టే కదండి అది. నువ్వు ఉన్నావంతే, ధ్వజస్తంభంలా నిలబడున్నావు అంతే, ద్వారబంధనంలా ఉన్నావు, నిలబడి ఉరికినే దాన్ని ముట్టుకుంటున్నావు. నేనండి ఎన్ని చేస్తున్నాను, ఏం చేస్తున్నావు? నిలబడున్నావు అంతే. చూడండి, బట్టలు ఉతుకుతున్నానండి అనింది ఒక ఆవిడ. ఓహో, నీ దుంపదేగా, నువ్వు ఉతుకుతున్నావా? నీకు బుద్ధి లేదా అన్నాను. ఏంటండి స్వామి అవన్నీ అంటే? సరే బట్టలు నేనే కదండి ఉతికాను. నువ్వు ఉతకడం అంటే నీ మీద కొట్టుకుని ఇలాగా ఉతుకు, రాయి మీద ఎందుకు కొడతావు అంటేనండి అక్కడ కొడితేనే మురికిపోతుంది. మురికి పోంగొట్టేదేంటి? బండరాయి, చాకిరాయి. అంతేగా నువ్వు కాదుగా. నువ్వేం చేస్తున్నావు? ఉస్సు 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 అని కొడుతున్నావు. నువ్వేం ఉతకలేదు సుమి, అది ఉతికింది పాపం. అది దెబ్బ తిని 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 అయ్య బాబోయ్ వీడు నన్ను వదిలిపెట్టేలా లేదని అది ఆ మురికినంతా లాగి అది వదిలిపింది, ఉతికింది అది. నువ్వేం చేసావు? తిప్పావు అంతే. ఈ వస్త్రాన్ని ఆ రాయికి అంటించావు అంతే. బాబు ఇంక మీతో మాట్లాడితే ఇంకేం చేసేది ఏముంటుందండి అంతే.
వాస్తవం చెప్తున్నాను నేను, కాదా చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి నేను టాయిలెట్కి వెళ్ళానండి అన్నాడు. వీడు వెళ్ళాడా? అది లోపల అల్లరి చేస్తే వెళ్ళి కూర్చున్నాడు అంతే. మళ్ళీ బయటకు వచ్చేప్పుడు ఉస్ ఏం చేశారండి, టాయిలెట్కి వెళ్ళి వస్తున్నానండి. వీడు వెళ్ళాడా? వీడు ఏమీ లేదు, నిమిత్తం మాత్రం అంతే. అది లోపల ఒత్తిడి పెట్టేసింది. పరుగులు ఉరుగులు పరుగులు, ఏ బాత్రూమ్ తీసాడు, తలుపు తీసేళ్ళి కూర్చున్నాడు అంతే. దాని పని అది జరిగింది అక్కడ. నేను తిన్నానంటాడేంటి? వీడేం తిన్నాడు? విరుపుకున్నాడు, అది నోట్లో ఇక్కడ పెట్టాడంతే. తినింది ఎవరు? భోక్తాచ ప్రభురేవచ. కర్తృత్వము మనది లేదు, భోక్తృత్వము మనది లేదు. చెప్పండి మీరు. నేను నిద్రపోతున్నానండి అన్నాడు. నిద్రపోతున్నాడు వీడు. వీడు ఆ బస్తాన్ని పట్టుకెళ్ళి దాని మీద కుదేశాడు అంతే. పోయింది వాడే, అసలు నిద్ర వాడు. వీడేం నిజంగా విచారణ చేస్తూ పోతే అసలు మన కర్తృత్వమే లేదు, మన భోక్తృత్వమే లేదు. అసలు మనం కర్తలం కాము, మనం భోక్తలం కాము. వాస్తవాన్ని ఆలోచించండి. ఇక నువ్వెవరివి ఇక్కడ? నువ్వెవరివి? ఇక అదేనండి, మొన్నటి దాకా ఏదో అనుకున్నానండి, ఇప్పుడు పోయిందండి. అది కూడా పోయింది. ఉన్న కొద్ది హోప్ కూడా పోయిందండి. అది పోపు. మొన్నటి దాకా హోప్ ఉంది, ఇప్పుడు పోపు అయ్యాడు. పోపు అంటే అయిపోయింది మొత్తం. మొన్నటిదాకా ఇది నాదో ఇదో ఏదో ఈ భ్రమో ఏదో ఒకటి పడి ఏడిచానండి ఏదో రకంగా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఏంటిది ఏమీ కానీ అయోమయం నన్నమే అయహామయం. ఇప్పుడు ఆ స్థితికి వచ్చాం. అక్కర్లేదు, నువ్వెవరివనంటే శుద్ధ చైతన్య స్వరూపం రా. అక్కడ కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కేవలం దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణ అన్యత్ న తద్భవేత్. ఏదైతే వింటున్నావో శబ్దము, ఆ శబ్దం దేనిది? ఆకాశం. లోపల ఆకాశం యొక్క సూక్ష్మ ఆకాశం ఉంది కనుక ఇంద్రియ రూపంలో ఈ ఆకాశం ఆ ఆకాశాన్ని పిలుస్తుంది. ఎలా తెలుసా? ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో కొడుకున్నాడు. ఆ దారిలో ఎవరో పోతున్నారు, రేయ్ సోముడిలారా అన్నాడు. వీడు వాడికి పరిచయం ఉంది కనుక ఆయన పిలుస్తున్నాడు, ఇంటికి రప్పిస్తున్నాడు. వాళ్ళు ఎవడో కొత్తోడు పోతున్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళు పిలుస్తారా, ఇట్రా అని పిలుస్తారా? పట్టించుకోరు, రానివ్వరు. ఒకవేళ వాడు కొత్తవాడు వచ్చిన తలుపులేసి మరి ఆ కిటికీలో నుంచి ఎవరు బాబు ఏమిటి నీకేం కావాలని అడుగుతాం. అదే తెలిసిన వాడు పోతుంటే ఆకర్షిస్తాం, రా అని పిలుస్తాం. అలాగనే ఈ లోపల ఈ చెవి వెనక ఆ ఆకాశము సూక్ష్మ ఆకాశము ఇంద్రియ రూపంలో ఉంది కనుక, బయట స్థూల ఆకాశము శబ్దం అలా వ్యాపించింది కనుక ఈ సూక్ష్మ ఆకాశము చెవి ద్వారా స్థూల ఆకాశాన్ని ఆకర్షిస్తుంది. అంతే. ఈ చెవి ఏంటి? జస్ట్ ఒక గోళకం. అలాగనే ఈ కన్నుంది. ఈ కన్ను వెనక ఆ అగ్ని సూక్ష్మంగా ఉండడం వల్ల బయట అగ్ని రూపాలు ఈ దృశ్య రూపంలో ఉంది కనుక ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి అగ్నిని ఇంద్రియ రూపంలో ఉన్నటువంటి అగ్ని ఆకర్షిస్తుంది. నువ్వేం చేయట్లేదు, నువ్వు కళ్ళు తెరిచిపెట్టావు అంతే, ఏం లేదు, ఫినిష్. ఈ రెప్పలు అలా తెరిచున్నాయి, అది కూడా నువ్వు తెరిచావా? బాగా చూడండి, అది నువ్వు తెరిచావా? లేదు. ఎలాగంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఈ కళ్ళకలకలు వచ్చినప్పుడు ఇక్కడంతా పుసి పడుతుంది. పట్టినప్పుడు ఈ రెండు రెప్పలు ఇలా అంటుకుపోతాయి. అప్పుడు చూడండి, తెరవండి. స్వామి తెరవలేకపోతున్నానండి. నువ్వే కదా తెరుస్తున్నావు రోజు అంటే, అలా అనుకున్నానండి, ఇప్పుడు నా చేతిలో లేదండి. మీరే దీన్ని ఏదో రకంగా మెల్లగా అప్పుడు వేడి నీళ్లు గోరువెచ్చగా నీళ్లు పట్టుకొచ్చి ఇలా అద్దామనుకోండి, అది గట్టిపడ్డటువంటిదంతా కూడా మళ్ళీ జిగురుతనం వచ్చి విడిపోతుంది. కాబట్టి ఆ రెప్ప కూడా మనం తెరవట్లేదండి. అసలు రెప్పపాటు పని చేయురా నువ్వు అంటారే, ఆ రెప్పపాటుకు కూడా మన పని చేయట్లేదు. ఒరే, ఒక రెప్పపాటు కూడా నువ్వు పని చేయట్లేదురా, నువ్వు పనికిరావురా, రెప్పపాటుకు కూడా పనికిరావంటే నిజంగా ఆ రెప్పను కింద వేయడానికి పైకి తీయడానికి కూడా మన పని లేదు, మన కర్తృత్వం లేదు. అది జరుగుతుంది ప్రకృతి. అర్థమైంది? ఆ గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అందుకనే ఇక్కడ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి మత్వా నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఇక నాది కాదు, లోపల ఆకాశం సూక్ష్మ ఇంద్రియ రూపంలో ఉంది కనుక అది బయట ఉన్నటువంటి శబ్ద రూపంలో ఉండే ఆకాశాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు లోపల కనుక సూక్ష్మ ఆకాశం ఏదైతే ఇంద్రియ రూపంలో ఉందే, శ్రవణేంద్రియ రూపంలో, అది డ్యామేజ్ అయిందనుకోండి, బయట స్థూల ఆకాశం శబ్ద రూపంలో ఉన్నది లోపలికి ఆకర్షించదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవడైతే ఒరే సోముడు ఇలా రా అని పిలిచాడో, వాడు పోయాడు అనుకోండి బయటికి, ఇంకా అక్కడ సోముడు పోతున్నా మనం పిలుస్తామా? నో. వాడిని ఆకర్షించేవాడు ఇందులో లేడు, ఇంట్లో ఫినిష్. ఎప్పుడైతే వీడు లేడో బయట వాడు వెళుతున్నా, ఇంట్లో వాళ్ళు ఎవరు వాడు వెళుతున్నా పట్టించుకోరు, ఎవరు చూడరు. వీడుంటే వాడిని ఆకర్షిస్తాడు, రే ఇట్రారా అని పిలుస్తాడు. ఎందుకని? వీడికి వాడికి సంబంధం. అలాగని ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మ ఆకాశానికి, శ్రవణేంద్రియ రూపంలో ఉండే ఆకాశానికి, బయట శబ్ద రూపంలో ఉన్నటువంటి ఆకాశానికి సంబంధం ఉంది కనుక అది ఆకర్షిస్తూ ఉంది. అయినా అంతేనా కదా? కాబట్టి ఇంద్రియాలు ఏవైతే లోపల ఉన్నాయో బయట విషయాల్ని ఆకర్షిస్తున్నాయి, అంతే. నువ్వేం చేయట్లేదు. ఇవి కేవలం ఒక గోడలాగా ఉందంతే, ఫినిష్, ఇంకేం లేదు. ఒకడు ఇంట్లో కూర్చున్నాడు, ఏం చేస్తున్నారండి అని అడిగాను. ఖాళీని కూర్చున్నాడు. ఏమండి బయట సూర్యరశ్మి నుండి లోపలికి పంపుతున్నానండి, నేను ఇంట్లోను బయట గాలి లోపలికి పంపుతున్నానండి అని కిటికీ దగ్గర కూర్చున్నాడు. బాగా చూడండి, కిటికీ దగ్గర కూర్చున్నాడు వాడు. నువ్వు పంపుతున్నావా? నువ్వేం చేయట్లేదు. నేను తలుపులు తీయబట్టి కదండి ఆ సూర్యరశ్మి వెళ్తుంది లోపలికి. అది తలుపులు తీయబట్టి కాదు, నువ్వు మూయకుండా ఉంటే సూర్యరశ్మి బాటికి సూర్యరశ్మి వెళ్తుంది, గాలి బాటి గాలి వెళ్తుంది. నువ్వు అడ్డుకోకుండా ఉండాలంతే. ఒక ఆయన కూర్చుని, బాగా వేడిగా ఉందండి, ఒక విసనకర్ర ఇవ్వరా అన్నారు. ఏంటండి అంటే, గాలి లేదండి, విసనకర్ర కావాలండి. మీరు బాగా ఆలోచించండి. ఇలా విసురుతున్నాడు. విసురుకుంటూ, అబ్బా ఎంత బాగుందండి విసనకర్ర, మంచి గాలి అండి. విసనకర్ర గాలిని పుట్టించిందా? ఒక్క మాట నాకు చెప్పండి. నో, ఏ విసనకర్ర గాలిని పుట్టించదు. సత్యం. గాలి ఉంది, దాన్ని ఏం చేస్తుందంటే ఈ విసనకర్ర, ఆ గాలి మయాన్ని విసనకర్ర వెళ్ళి ఇలా ఇలా అనడంలో అక్కడ గాలి మనకు తగులుతుంది, అంతే, ఫినిష్. విసనకర్ర గాలిని పుట్టించదు, గుర్తుపెట్టుకోండి. విసనకర్ర గాలిని పుట్టించదు, ఆ గాలిని చెరుగుతుంది, అటు ఇటు ఇటు అటు కదుపుతుంది. కదిపినప్పుడు ఆ గాలి కదలిక వచ్చి మన మీద పడుతుంది, అప్పుడు అబ్బా అంటాం. కాబట్టి విసనకర్ర గాలిని పుట్టించదండి, ఆల్రెడీ గాలి ఉంది, దాన్ని కదుపుతుంది అంతే. స్తబ్దతగా ఉన్నదాన్ని కదుపుతుంది. ఇలా 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 అనేటప్పుడు ఎలా అయితే పెరుగులో కవ్వం పెట్టి ఇలా ఇలా చిలికితే పెరుగునంతా కదిపి వెన్నను తీసుకొస్తుందో, వెన్నను కవ్వం పుట్టి, ఈ కవ్వం లేకపోతే వెన్న పుట్టదండి. అయితే కవ్వం మీకు చేతికి ఇస్తాను, వెన్న తీసి ఇవ్వండి ఇప్పుడు అంటే, ఒట్టి కవ్వం ఇస్తే వెన్న ఎక్కడి నుంచి వస్తుందండి? ఏం కావాలి నీకు? పెరుగు ఉండాలి స్వామి. పెరుగు గిన్నెలో వేసిస్తే చిలికిస్తాం, వెన్న ఉంటుంది. అంటే వెన్న ఎక్కడిది? కవ్వందా పెరుగుదా? పెరుగుది వెన్న, కవ్వంది కాదు. కవ్వం ఏం చేసింది? ఆ పెరుగుని కదిపింది, రాపిడి చేసింది, వెన్న ఉత్పత్తి అయింది, లోపల ఉన్న వెన్న బయటకు వచ్చింది. అలాగనే విసనకర్ర గాలిని పుట్టించలేదు, ఉన్న గాలిని చెరుగుతుంది, అటు ఇటు కదుపు తీసుకు, దాంట్లో కదలిక తెస్తుంది, మన వైపుకు నెడుతుంది, అంతే. అది మనకు తగలగానే చల్లగా అనిపిస్తుంది. అలాగనే నువ్వు ఒక్కటి గుర్తించండి, ఇక్కడ నువ్వేం చెయ్యట్లేదు, ఇంద్రియాలు విషయాలను ఆకర్షిస్తున్నాయి, ఆ విషయాలు లోపలికి తీసుకుంటున్నాయి. విషయానుపసేవతే. కాబట్టి తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. నాదంటూ ఏమీ లేదు. ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలను ఆకర్షిస్తున్నాయి, పనులు జరుగుతున్నాయి, ఇది కూడా ఒక కల్పన మాత్రమే. అయితే మరి నేను ఎలాగున్నానండి? మరి ఇంద్రియాలు ఈ పని చేస్తున్నాయంటే నేను ఎలా ఉన్నాను? సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్ష్యతే అజ్ఞానచక్షుర్నేక్షేత భాస్వంతం భానుమంధవత్. నేను అనేటువంటి స్పందన ఏదైతే ఉందో, వాడు స్పందించిన తర్వాత ఇది 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 అని గుర్తిస్తున్నాడు. చూడండి, ఇది అని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు వీడేమైపోయాడు? వీడు దానికంటే వేరైపోయాడు, అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడంతా మనం ఉన్నాం. ఇప్పుడు కుక్క వచ్చింది, ఏముండో ఇది కుక్క అండి అన్నారు. అప్పుడు మనందరం ఏమైపోయాం?
మనుషులమైపోయాం, వేరైపోయాం. ఇది కుక్క అన్నప్పుడు మానవ జాతి వేరు, పశు జాతి వేరు. అర్థమైందా? అంటే ఇది అని ఎప్పుడైతే వచ్చిందో అది భేదం వచ్చింది. కాబట్టి ఈ భేదం ఎందువల్ల వచ్చింది? ఆ నేను అనేవాడు స్పందించడం వల్ల, నాది అనేది గుర్తించడం వల్ల ఈ భేదం వచ్చింది. నేను నాది అక్కడే భేదం. అసలు నేను అనే స్పందన తొలగించి చూడండి, శుద్ధ చైతన్య స్థితిలో చూస్తే ఆ నేను అనేది ఒక కల్పన, నాది అనేది ఒక కల్పన. ఈ ఇంద్రియాలు ఒక కల్పన, ఇంద్రియ విషయాలు కల్పన. ఇవన్నీ ఒక క్రియ జరుగుతుంది. ఆ క్రియని మీరు ఆలోచిస్తే నిజానికి ఆ క్రియ కూడా లేదండి, అది కూడా బ్రహ్మమే. అది కూడా బ్రహ్మమయమే, ఆ క్రియ కూడా బ్రహ్మమయమే. అర్థమైందా? అందుకనే బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. చూడండి, అందుకనే ఈ అన్నం తింటున్నామా, అన్నం బ్రహ్మ, ఆ బ్రహ్మ లోపలికి వెళుతున్నాడా? అదొక ధాతువుగా మారుతున్నాడా? ధాతు బ్రహ్మ, ధాతు కూడా బ్రహ్మ. ఆ ధాతువే సృష్టి కదా. సృష్టికి మూలమేంటి? ఆ ధాతు, అది బ్రహ్మ. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? ఈ భర్త, ఇతను బ్రహ్మ. అందులో ఉన్న ధాతువు బ్రహ్మ, ఆ ధాతువు కారణమైన అన్నము బ్రహ్మ. ఇదంతా బ్రహ్మస్వరూపమే. ఇతను ఏం చేస్తున్నాడు? ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞగుండంలో, ఆ భార్య యొక్క యజ్ఞగుండంలో ఇతను స్వాహ పోశాడు. దేని? ఆ ధాతు రూపంలో ఉండే బ్రహ్మని స్వాహ చేశాడు. ఆవిడ యొక్క గర్భం ఏంటి? అది బ్రహ్మ. ఆవిడ బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మ ఈ ధాతు రూపమైన బ్రహ్మను స్వీకరించింది. ఏం చేసింది? లోపల పెట్టుకుని ఓ బ్రహ్మను బయటికి తీసుకొచ్చిచ్చింది. బాస్, ఇదంతా బ్రహ్మమయం, ఇంత జీవం, ఇంత సజీవమైనటువంటి బ్రహ్మస్వరూపం. ఇది అఖండమైంది బ్రహ్మ. అన్న రూపంలో బ్రహ్మ, ధాతు రూపంలో బ్రహ్మ, తండ్రి రూపంలో బ్రహ్మ, యజ్ఞ రూపంలో బ్రహ్మ, ఆ క్రియ రూపంలో యజ్ఞకుండం బ్రహ్మ. ఆ యజ్ఞకుండం ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి కూడా బ్రహ్మ. ఆ లోపల జీవుడు ప్రవేశిస్తున్నాడు, వాడు ఆ జీవుడు కూడా బ్రహ్మ. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య వ్యాకరవాణీతి. ఆ జీవుడు ప్రవేశించి అక్కడ తన చుట్టూతా ఒక పిండాన్ని తయారు చేసుకున్నాడు. ఆ పిండము కూడా, మాంసపిండం కూడా బ్రహ్మ. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఇంద్రియాలన్నీ కూడా బ్రహ్మ. బయటకు వస్తున్నాడు నేను 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 అంటూ. అస్మత్ ప్రత్యయం ఏంటి? బ్రహ్మ. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. సమస్తము బ్రహ్మ. అవుట్ ప్రోడక్ట్ కూడా బ్రహ్మ. ఈ రూపంలో లేకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మ, పిండ రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ, అది తండ్రి గర్భంలో ధాతువుగా ఉన్నప్పుడు బ్రహ్మ, అది ధాతువుగా మారడానికి ముందు అన్న రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఎవరు? బ్రహ్మమే. అన్నమే బ్రహ్మమైనప్పుడు ఇక్కడున్న మనిషి ఏమైపోతున్నాడు? ఇదేంటిది? అన్నమే కదా, ఇది కూడా అన్నం నుండి వచ్చిందే కదా. అన్నాద్భవంతి భూత్, ఇదేమైపోయింది అక్కడ? బ్రహ్మ. అందుకనే అహమన్నమహమన్నమహమన్నం అంటే నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. అహమన్నాదోహమన్నాదోహమన్నాద. ఆ అన్నాదుణ్ణి అంటే అన్నాన్ని తినేవాణ్ణి, అన్నాన్ని కలిగి ఉన్నవాణ్ణి ఎవరు? నేనే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహే దేహభృతాం వరః, అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఈ దేహము బ్రహ్మ, అన్నరూపమైనటువంటి బ్రహ్మ. ఇందులో ఉన్నటువంటి వైశ్వానరుడు బ్రహ్మ. బయట నుంచి వేసుకునేటువంటి అన్నము మళ్ళీ బ్రహ్మ. దాన్ని అరిగించేవాడు బ్రహ్మ. మళ్ళీ దాన్ని ధాతువుగా మార్చింది ఆ ధాతు రూపం బ్రహ్మ. సమస్తము బ్రహ్మ. ఆ ధాతు మళ్ళీ స్త్రీ గర్భంలోకి చేరడం, ఆ గర్భము బ్రహ్మ. ఈ బ్రహ్మ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ బ్రహ్మరూపాన్ని పొందడం, బయటికి వస్తున్నాడు, మళ్ళీ బ్రహ్మ. బాస్, ఇక్కడ జరిగేదంతా బ్రహ్మక్రియే కానీ వేరే క్రియ కాదు. బ్రహ్మక్రియ ఇది ఒక యజ్ఞం. ఆ యజ్ఞం కనుకనే మనం ధరింపజేస్తుంది ఈ సృష్టి, మనకిది హేతు అవుతుంది. అర్థమైందా? ఇది ఒక యజ్ఞం. అందుకనే యజ్ఞం నుండి వచ్చినటువంటిది ఫలితం ఏంటి? సఫలం, సుఫలం. అలాగని ఇప్పుడు నేను వచ్చాను అని అంటే తల్లి తండ్రి ద్వారా వాళ్ళు యజ్ఞం చేయబట్టి ఆ యజ్ఞ ఫలం నేను. అర్థమైందా? ఆ యజ్ఞ ఫలం నేను. మరి నేను యజ్ఞం నుండి వచ్చాను కనుక
పరమాత్మ ప్రసాదం కనుక అందుకనే మనం ఏం పేరు పెడతాం? శివప్రసాద్, దుర్గా ప్రసాద్, దేవీ ప్రసాద్ ఉందా, శంభు ప్రసాద్, హరిప్రసాద్. చూడండి ఏంటి ప్రసాద్, యజ్ఞప్రసాదం. అది ఏం శక్తి అండి. కాబట్టి ఇక్కడ సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్ష్యతే. ఆ క్రియ జరుగుతుందే యజ్ఞక్రియ, ఆ క్రియ కూడా బ్రహ్మ. దానికి కర్త ఎవరు? బ్రహ్మ. అందుకనే ఆ సృష్టి క్రమంలో ఆ భర్త నేను అనుభవిస్తున్నాననే భావన పక్కన పెడితే పరమాత్మ భావనతో కనుక ఆ స్త్రీని స్పృశించాడా, అక్కడ వచ్చేటువంటి సంతతి కూడా పరమాత్మ స్వరూపమే, దేదీప్యమానమైనటువంటి దివ్య సంతతి బయటకు వస్తుంది. ఆ స్త్రీ కూడా ఇది నేను అనుభవిస్తున్నాననేటువంటి కామభావన కాకుండా అక్కడ నిష్కామ భావనతో, ఈశ్వర భావనతో కనుకుందా, అక్కడ వచ్చేటువంటి సంతతి అంతా దివ్యమంగళం. అది తరింపజేసేటువంటి తారకులు అవుతున్నారు. వాళ్ళెవరు? తారకాహ, తరింపజేసేటువంటి వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం కూడా గుర్తించవలసిన సమస్తము బ్రహ్మమై ఉంది. సమస్తం బ్రహ్మమై ఉంది కాదు, బ్రహ్మమే, ఇక రెండవది లేదు. కాబట్టి అజ్ఞాన చక్షుర్నైక్షేత, అజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు దీన్ని చూడలేడు, అన్ని భేదాలుగా చూస్తాడు. ఎలాగా? భానుం అంధవత్, అంటే చక్కగా ప్రకాశించే సూర్యుడు మనం కళ్ళు తెరిస్తే కనిపిస్తున్నాడు, కానీ కంటి చూపు లేనివాడు ఎలాగైతే ప్రకాశించేటువంటి దివ్యమంగళంగా ప్రకాశించే సూర్యుని చూడలేకపోతున్నాడో, అలాగనే అజ్ఞానం కలిగి ఉన్నవాడు కూడా ఈ బ్రహ్మమయమైనటువంటి ఈ స్థితిని, బ్రాహ్మీ స్థితిని పొందలేకపోతున్నాడు. మరి ఎవరండి దీన్ని పొందుతున్నాడు అని అంటే, శ్రవణాదిభిరుద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత జీవసర్వమలాన్ముక్త స్వర్ణవద్యోతతే స్వయం. ఎంత గొప్ప స్థితి అండి. ఎవడండి దీన్ని పొందుతున్నాడు అని అంటే, సద్గురువును ఆశ్రయించి గురువు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆ శుశ్రూష చేస్తూ గురువు యొక్క ముఖం నుండి ఆ శ్రవణము పొంది ఆ శృత వాక్యాలను ఎవడైతే మననం చేసి ఆ మంతిత వాక్యాలని మళ్ళీ నిధిధ్యాసన చేసి, శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా తద్బ్రహ్మేత్యవధారయేత్ ముందు శ్లోకాలు ఉన్నాయి కదా, దాన్ని అలా అవధారణ చేస్తూ ఎవడైతే తన స్వరూప స్థితిని పొంది అపరోక్షానుభూతిని పొందాడో, చూడండి ఎవడంటే మీకు ఇక్కడే కలగాలండి. ఎప్పుడో నేను వెళ్ళిపోయిన తర్వాత 31 కలిగినా వ్యర్థమే, ఇప్పుడే కలగాలి. అందుకే చెప్తున్నాను, ఆ నిరంతరం ఆ లోపల ఒక్కసారి ఆ అహం అనే స్పందన ఏదైతే పడిపోతుందో అక్కడ మిగిలేది సాక్షి చైతన్యం మాత్రమే, ఆత్మ చైతన్యమే, ఆ పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపమై నిండి నిబిడీకృతమై ఉన్నాను. ఆ స్వరూపంలో దేహము లేదు, ఇది లేదు, ప్రకృతి లేదు, ఏదీ లేదు, నిత్య నూతన చైతన్యమై ప్రకాశిస్తున్నాను. ఆ ప్రకాశంలో నేను అనే ఒక స్పందన, ఆ స్పందన వచ్చిన తర్వాత మనోబుద్ధులన్నీ విచ్చుకుంటున్నాయి. ప్రాణము, ఇంద్రియాలు, దేహము, ఆ రూపము, ఇది నాది అని పరిమితము, అదిగో అది భార్య, అది భర్త, అది పిల్లలు, అది ఇల్లు, ఈ భావాలు, ఈ భేదాలన్నీ వస్తున్నాయి. అసలు ఈ భేదాలన్నిటికీ మూల కారణం ఎవరు? నేను. ఆ నేను అనేవాడెవడు? కల్పన. ఆ కల్పన వల్ల ఈ కల్పనలన్నీ కూడా నిలబడుతున్నాయి. ఆ కల్పన, ఆ ఒక్క కల్పన వల్ల ఆ మూల తలంపు ఏదైతే ఉందో, నేను అనేటువంటి ఆ మూల తలంపు, ఆ కల్పన, అదే కనుక పడిపోయిందనుకోండి, ఇవేవి ఉండవు. ఇంకా అర్థమైందా? ఆ మూల తలంపు పడిపోతే ఇవేవి ఉండదు. కారణాపాయే కార్యాపాయ. అన్నిటికీ కారణమేంటి? మూల కారణం ఎవడు? ఆ నేను. ఆ నేను పడిపోతే సర్వము తానైన వాడు, సర్వము తానైపోయింది. ఇక సర్వము లేదు. ఎందుకని సర్వమని ఎందుకంటున్నావు? ఇది అది ఈ భావాలు ఉన్నాయి కనుక ఇదంతా అంటున్నాం. అవునా? ఈ గిన్నెలో పాలు పెట్టాం, ఆ గిన్నెలో పాలు పెట్టాం, ఇది పెద్ద గిన్నె, ఇది చిన్న గిన్నె, అది గ్లాసు. పెద్ద గిన్నెలో పాలు తీసుకురాక చిన్న గిన్నెలో పాలు పట్టుకొచ్చాడు. ఇప్పుడు కొంతసేపు అయింది, ఇందాక అక్కడ పెట్టావు, పెద్ద గిన్నెలో పాలు ఇలా పట్టరా అన్నారు. మర్చిపోయాను, ఆ గ్లాసులో కూడా పాలు ఉండాలి, పట్టరా అన్నారు. ఇప్పుడు ఈ మూడింటిని తీసి ఒక దాంట్లో పోశారు. ఇప్పుడు ఏమైపోయింది? సర్వం ఏకమైంది. సర్వం ఏకమైందా? ఇప్పుడు అయిందా? ఎప్పుడు ఏకమే. ఆ ఉపాధుల వల్ల చిన్న పాత్ర, చిన్న పాలు, అది పెద్ద పాలు, అది గ్లాసు పాలు,
గ్లాసు పాలు చిన్న పాలు పెద్ద పాలు కాదురా, నీ లోపాలు. ఏంటి ఇది? లోపాలు. ఇది ఇన్ని గ్లాసు పాలు చిన్న పాలు పెద్ద పాలు లేవు. పాలు ఒక్కటే ఒక్కటే. కానీ ఉపాధుల వల్ల అలా అనిపిస్తుంది. ఈ ఉపాధులన్నీ కూడా ఎప్పుడైతే పడిపోతుందో, ఎవడు మేలుకోవడం, ఎవడు స్పందించడం వల్ల ఈ భేదాలన్నీ వస్తున్నాయో, ఆ స్పందించేటువంటి అహం మూల తలంపుని విచారణ చేసి, దాని పట్ల మననం చేసి, దాని నిధిధ్యాసంలో నిలుపుకుని, ఆ నేను అనేటువంటిది కూడా, ఆ నేను 2 అక్షరాలని దాటితే, చూడండి, నేను ఇదొక తలుపు, నే ను. ఇక్కడ ఏం చేయాలి మనం? నే అనే తలుపుని తీసేయండి, ను అనే తలుపుని తీసేయండి. నేను కనిపిస్తున్నానా లేదా? ఇప్పుడు నేను నేనుగా కనిపిస్తున్నాను. నే అనే అక్షరము, ను అనే అక్షరము నన్ను చూపించట్లేదు, నా దర్శనం మీకు అవ్వట్లేదు, ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేశారు? నే అనే ఒక అక్షరాన్ని, ను అనే 2వ అక్షరాన్ని తొలగించారు. ఇప్పుడు నేను స్వచ్ఛంగా కనిపిస్తున్నాను. అలాగనే లోపల కూడా ఆ నేను అనే 2 అక్షరాల్ని పట్టుకొని విచారణ చేస్తే, ఆ 2 అక్షరాలు తొలగిపోతే ఆ సాక్షరం అవుతుంది. అక్షరం బ్రహ్మపరమం. ఆ అక్షరస్థితికి వెళ్తున్నాం. ఎలాగా? శ్రవణ మనన నిధిధ్యాసనాదిభి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత. లోపల ఆ అగ్ని పుడుతుంది శ్రవణ మనన నిధిధ్యాసన వల్ల. ఏమగ్ని అది? జ్ఞానాగ్ని. ఎలాగైతే బంగారం ఉంది, అది కొద్దిగా రాగి, అది కలిపింది ముద్ద, దాన్ని నిప్పులో పడేస్తే ఆ కలపడం ఏదైతే ఉందో కల్తీ అయిందంతా విరిగిపోయి కరిగిపోయి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒట్టి జ్ఞానం, ఒట్టి బంగారం ఉంటుంది. ఆ బంగారం ఎలా ప్రకాశిస్తుందండి చెప్పండి? ఏంటండి కంసాలి గారు, ఎంత ప్రకాశంగా ఉందండి బంగారం, ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందండి బంగారం, మీరేనండి అంటే వాడంటే, నేనేం చేయలేదయ్యా, నేను బంగారానికి ప్రకాశం తెచ్చిపెట్టానా? అది స్వయంగా ప్రకాశిస్తుంది ఆ బంగారం, దాని వన్నె దానిది, నేను వన్నె తెచ్చిపెట్టలేను. నేనేం చేశాను? ఆ కల్తీని తొలగించానంతే. అలాగని ఇక్కడ కూడా ఆ అగ్నిలో పడ్డ బంగారం ఎలాగైతే తన వన్నెను తను చూపిస్తుందో, తన యథార్థాన్ని తను చూపిస్తుందో, ఆ కల్తీని పోగొట్టుకుంటుందో, అలాగనే శ్రవణ మనన నిధిధ్యాసనాదిభి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత. అంటే అక్కడ లోపల ఆ శ్రవణ మనన నిధిధ్యాసన వల్ల ఉత్పత్తి అయినటువంటి ఆ జ్ఞానాగ్నిలో ను అనే 2 అక్షరాలు పడిపోయి కాలిపోతే నిజస్వరూపం అక్కడ బోధపడుతుంది. ఆ నిజస్వరూపం అక్కడ లేదు, కాదు, ఉన్నదే. ఆ నేను అనే 2 అక్షరాల ఆ స్పందన వల్ల అన్ని కల్పనలన్నీ వాస్తవంగా కూర్చున్నాయి, అన్ని భేదాలన్నీ సత్యంగా భాషిస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు కొట్టిపాడేసింది. మరి ఇప్పుడు ఏమవుతుందండి? హృదాకాశోదితో హ్యాత్మా బోధభానుస్తమోపహృత్ సర్వవ్యాపీ సర్వధారీ భాతి భాసయతే కిలం. చూడండి, లోపల ప్రకాశించేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఒక్కసారి ఆ చైతన్యానికి మనం కూడా ఏం చేస్తామంటే, కర్పూరం పెట్టి యజ్ఞం చేసేటప్పుడు కర్పూరం పెడతాం, కింద పైనంతా చిదుగులు ఇలా 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 పేరుస్తాం. వెలిగించేటప్పుడు ఏం చేస్తాం తెలుసండి? అగ్గిపుల్ల తీసుకెళ్ళి ఆ కర్పూరం మీద పెడతాం. ఈ చిదుగుల మీద పెట్టినా ఇది అంటుకుంటాయా? అంటుకోదు. అంటుకునేదేమో కింద ఉంది, అంటుకోనివన్నీ పైన ఉన్నాయి. కానీ ఆ కర్పూరం వెలిగిన తర్వాత ఇక ఇవన్నీ వెలగడం మొదలవుతుంది, అంటుకుంటాయి. బాగా చూడండి, ఇప్పుడు ఆ కర్పూరం ఎక్కడుంది? లోపలుంది, అంతరంలో ఉంది. కర్పూరం పైన పెట్టి వెలిగిస్తారా? పైన పెట్టి వెలిగిస్తే ఇవన్నీ కాలవు. అందుకనే లోపల జ్ఞానం కావాలి. జ్ఞానాగ్ని ఎక్కడ పెట్టుకోవాలి? లోపల పెట్టుకుంటే ఈ కట్టెలన్నీ, సమిధలన్నీ కాలిపోతాయి. ఏ సమిధలు? మనస్సు అనే ఒక సమిధ, బుద్ధి అనే ఒక సమిధ, ఇంద్రియాలనే సమిధలు, దేహం అనే సమిధ, ప్రాణం అనే సమిధ, ఈ జడాలన్నీ కాలిపోతాయి, భస్మమైపోతుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. కాబట్టి అక్కడ అగ్నిహోత్రం వెలిగించాలి అని అంటే చిదుగులన్నీ పైన పెడతాం, సమిధలన్నీ ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా పేర్చుకుంటూ వస్తాం, ఇలా ఒక గోపురంలా పేరుస్తాం. కర్పూరం ఎక్కడ పెడతారు? కింద ఉంటుంది. అలాగని ఇక్కడ కూడా జ్ఞానాగ్ని కనుక అంతరాంతరంలో స్పృశించి ఆ నేను అనేటువంటి మూల తలంపుని కనుక జ్ఞానం ముట్టుకొని దాన్ని ఛేదించిందా, ఇక ఆత్మప్రకాశంలో ఇవన్నీ కాలిపోయాయి, ఇవి లేవు. ఇంకా దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా సమిధల్లాగా భస్మసాత్ కురుతే తథా, ఆ జడ చేతనాలన్నీ పడిపోయాయి.
ఇక్కడేంటి నిత్య చైతన్య ప్రకాశమే వెలుగొందుతున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాను? సర్వవ్యాపి, సర్వధారి, సర్వవ్యాపి. ఇప్పుడు ఏమైందనంటే ఇంతకుముందు ఆత్మండి ఇందులోనే ఉందనుకున్నానండి. ఎప్పుడైతే ఇదంతా కాలిపోయిందో, అదంతా ఏకమైపోయిందో, సమస్తము సర్వధారి. నేను ఈ దేహధారిని కాదు, నేనెవరిని ఇప్పుడు? సర్వధారి, ఈ జగత్తునే ధరించున్నాను. అర్థమైందా? ఇంతవరకు నేను దేహధారి అనుకున్నాను. ఇక్కడ శంకర్లు అంటున్నారు, చిచి ఇదే కాదురా, సమస్త దేహాల్ని ధరించున్నవాడివి, సమస్త సృష్టి నీ మీదే ధరింపబడింది. కాబట్టి నువ్వెవరివి? సాక్షి చేత విలక్షణ, నీకు దీంతో సంబంధం లేదు. భాతి భాసయతే అఖిలం, అఖిలం భాసయతే, వాడు ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అర్థమైందా? ఎలా ఉంటుందండి ఆ స్థితి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఆ ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి పరమాత్మ తత్వైక్యానుసంధానం కలిగి ఉన్నటువంటి ఆ జీవన్ముక్తుడి యొక్క స్థితిని ఈ 68వ శ్లోకంలో చెప్తున్నారు ఆయన. దిగ్దేశ కాలాద్యనపేక్ష సర్వగం సీతాదిహృన్నిత్య సుఖం నిరంజనం యస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియః స సర్వవిత్ సర్వగతో మృతో భవేత్. దిక్ దేశ కాలాది అనపేక్ష్య సర్వగం అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ భేదాలన్నీ ఎందుకు వచ్చాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి. ఎక్కడ చెప్పండి ఇది? ఒక్క సూర్యకిరణాలని పట్టుకుని ఈ దిక్కులన్నింటినీ పెడుతున్నాం. అవునా? సూర్యుడికి ఏమైనా దిక్కులుండే? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడండి. రాంగ్ సార్. తూర్పు మనం అనుకుంటున్నాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? సూర్యుడికి ఏమైనా తూర్పు పడమరలు ఉన్నాయా? చెప్పండి ఒక్క మాట. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? లేదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. దిక్కులన్నీ మనం పెట్టుకుంటున్నాం, ఇలా గీసుకుని ఇది పెట్టి ఆ కంపాస్ పెట్టి నార్త్ అని పెడుతున్నాం. సూర్యుడు తూర్పున ఉదయించుడు, పడమరన ఉదయించుడు, దక్షిణం కాదు, ఉత్తరం కాదు. భూమిలో ఉన్నవాడికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాడికి, సూర్యస్థితిని పొందిన వాడికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటువంటి దిక్కులు లేవు. అంటే ఏ ఎల్లలు లేవు, ఏ పరిధులు లేవు, దిక్కు లేని స్థితి. అంటే ఏ దిక్కులు లేనటువంటి ఆ నిర్దిశ. సూర్యస్థాయికి వెళ్ళి చూడండి, అక్కడ ఏ దిక్కులు లేవు. భూమిలో ఉంటేనే ఈ దిక్కులు, అంటే దానికి వేరుగా ఉంటే దిక్కులు. అక్కడికి వెళ్ళండి, సూర్యుడికి ఏమన్నా దిక్కుందా? ఏ దిక్కు లేదు. సమస్త దిక్కుల్ని కూడా ప్రకాశింపజేసేవాడు. అసలు దిక్కు అనేటువంటిది లేదు. దిశాపతి అంటారు సూర్యుడిని. దిశాపతి కూడా కాదు. ఎక్కడ? దిశాపతి కాదు, నిశాపతి కాదు. వాడెవడు? ఏ దిశలు లేనివాడు, ఏ దిక్కులు లేనివాడు, ఏ పరిధులు లేనివాడు. కాబట్టి ఈ దిక్కులు, ఈ దిశలన్నీ కూడా భేదం ఉన్నంత వరకు నేను అనేటువంటి వాడు స్పందిస్తే ఇదిగో ఇది వేరు చేస్తుంది. ఆ నేను అనే స్పందన కూడా కల్పన అని గుర్తిస్తే, ఆ నేను అనే ఏమండి ఇప్పుడు గుర్తించాను స్వామీజీ, గుర్తించిన తర్వాత వాడు ఉండడానికి ఇంకా నేను స్పందన ఉంటుంది. కానీ ఆ స్పందనకి విలువ లేదు. ఒక్కసారి ఆ ఎరుకలో, ఆ చైతన్య స్థితిలో మీరు నిలబడిన తర్వాత, ఆ స్థితిని మీరైన తర్వాత, నిలబడ్డం కాదు, ఆ స్థితే మీరైన తర్వాత, మీరే ఆ స్థితిని పొందుతున్న సమయంలో ఆ నేను అనే స్పందన ఉంటుంది. కానీ దానికి విలువ లేదు. ఎలాగా? శాస్త్రం అంటుంది దగ్ధ బీజవత్. మీకు ఒక మామిడి టెంక పట్టుకొచ్చి ఇచ్చాను, అది మీరు పెరట్లో వేసుకున్నారు, చాలా మంచి చెట్టు వచ్చింది. మళ్ళీ వచ్చారు, మీ ఇంట్లో ఆ చెట్టు బాగుందండి అన్నాను. బాగుందండి, చాలా బాగుంది, మంచి మంచి పళ్ళు ఇస్తున్నాయి అన్నారు. ఇప్పుడు మీకు ఇంకో టెంక్ ఇస్తాను, వేయండి అన్నాను. ఆ టెంక్ ఇచ్చాను. ఏం చేశాను? ఓ 2 రోజులు శుభ్రంగా పొయ్యిలో వేసి, బొగ్గుల్లో వేసి, దాన్ని బాగా కాల్చి వేడి చేసి బాగా చక్కగా పెట్టి ఇచ్చాను వాడికి. ఇది పట్టుకెళ్ళి వేశాడు, రావడమే లేదు. ఇది బీజమే, కానీ ఎన్ని సంవత్సరాలైనా చెట్టు రావట్లేదు. దానికి పునర్జన్మ లేదు. ఎందుకని? దగ్ధ బీజవత్, కాలిపోయింది. జ్ఞానం అనేటువంటి అగ్నిలో పడ్డటువంటి ఆ నేను కూడా ఎప్పుడైతే ఆ నేను 2 అక్షరాలు పడిపోయాయో, ఆ తర్వాత మళ్ళీ 2 అక్షరాలు కలిసిన దానికి విలువ లేదు. మళ్ళీ పునర్జన్మకి, పునరుక్తికి లేదు, అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ శీతాది హృన్నిత్య సుఖం నిరంజనం. శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, ఇవన్నీ ఇచ్ఛాద్వేష, ఈ సంఘాత చేతనాధృతి, ఈ సంఘాతాలన్నీ కూడా కార్యకరణ సంఘాతాలు, ద్వంద్వాలన్నీ వాడిని అంటదు. ఇవన్నీ కేవలం జస్ట్ కల్పనలు మాత్రమే.
యస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియ, ఎవడైతే స్వాత్మస్వరూపాన్ని భజతే విందతి, ఎవడైతే ఆ స్వరూప స్థితిని భజతే అంటే భజన చేస్తాడని కాదు, ఆత్మోహం ఆత్మోహం బ్రహ్మోహం, మరి ఇదొక పెద్ద భజన, నాకు అది ఇష్టం లేదు. సచ్చిదానందోహం సచ్చిదానందోహం. ఇప్పుడు పరిపూర్ణానంద అంటే నాకు తెలియలేదు, నాకేదో బుర్ర పిచ్చెక్కిపోయింది, పాడైపోయింది. నాకు పరిపూర్ణానంద తెలియట్లేదు. ఎవరు అన్నారు నువ్వే పరిపూర్ణానంద అన్నారు. ఒక ఆయన అన్నారు పరిపూర్ణానందోహం పరిపూర్ణానందోహం. ఓ రోడ్లో వెళ్ళి చెడతలు ఎత్తేసి పరిపూర్ణానందోహం పరిపూర్ణానందో ఆపాడు. ఏంటా ఏం చేస్తున్నావు ఏంటేనండి, నేను పరిపూర్ణానంద నటండి, నేను పరిపూర్ణానంద నట. అయితే అది నాకు తెలియట్లేదండి, అందుకే భజన చేస్తున్నాను. పిచ్చేదవా, ఇలాగ చెడతలెట్టుకుని ఎన్ని దేశాలు తిరిగినా నీకు తెలియదు, అది గుర్తించేది. అంతేగాని చెడతలెట్టుకుని పరిపూర్ణానందోహం పరిపూర్ణానందోహం, ఇదేంట్రా ఇది. అలాగనే ఇది కూడా పోనీ ఇప్పుడు హరే రామ హరే కృష్ణ అంటే పోనీ అడిగి ఏదో ఏదో భజన చేస్తున్నాడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. పిచ్చివల్లారా ఇది ఏంట్రా, ఇది ఏంటి డోలక్లేటి వాయించుకుని ఇది భజన చేయడానికా? ఇది కాదు. యస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియ, నోటితో భజన చేసేది కాదు, చేత్తో కాదు. ఎందుకని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతగుం హవావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్గు స్పృణుతే ఉబేహ్యే వైషయేతే ఆత్మానగ్గు స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషద్. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్ ఎక్కడికైతే తీసుకెళ్ళి మనల్ని దేహేంద్రియ మనోబుద్ధులు ఇంద్రియాలు కార్యకరణ సంఘాతాలన్నింటినీ తొలగించి అహమనేటువంటి ఆ నేననే రెండు అక్షరాలని కూడా విసర్జింపచేసి ఆ స్వరూప స్థితిలో కూర్చోబెట్టిన తర్వాత, ఆ స్థితిని పొందిన తర్వాత ఇక ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క చేష్టలే లేవు. ఇది లేనప్పుడు ఇంకేంటి భజన శబ్దం ఏంటి? వినిష్క్రియ. భజన అంటే నువ్వు భజన చేస్తావని అనుమానం వచ్చి ఆయన ఏం చేశారు? వినిష్క్రియ అంటే క్రియారహితమైనటువంటి భజన. చేత్తో చేసేది కాదు, నోటితో చెప్పేది కాదు, కాళ్ళతో గెంతేది కాదు, మనసుతో కాదు. ఏమిటి? వినిష్క్రియ. నైష్కర్మ్య సిద్ధి అంటే క్రియారహితమైనటువంటి నైష్కర్మ్య స్థితి, అపరోక్ష అనుభూతి. అక్కడ నిలబడినటువంటి వ్యక్తికి ఇవేవీ లేవు. ఎలా ఉంటాడు? ససర్వవిత్ సర్వగత అమృత భవేత్. అమృత నమృత. ఈ మరణించేటువంటి జన్మ మరణ రూపాలైనటువంటి సంసారం నుంచి తరింపజేస్తున్నాడు, తరింపబడుతున్నాడు. తరించి ఆ స్వాత్మానంద స్థితిని పొందుతున్నాడు. ఆ నిర్గుణ నిష్కల్మషమైనటువంటి నిష్క్రియ స్వరూపమైనటువంటి చైతన్య స్థితిలో ఉంటున్నాడు. వాడు అమృత నిత్యముక్త. ఎక్కడ? ఆ నేను ఆ రెండు అక్షరాలని కాల్చి ఆ తలుపులు తెరిచి దాన్ని విరిచినటువంటి వాడు ఏ స్వరూప స్థితిలో అయితే ఆ అఖండ చైతన్యంలో ప్రవేశించాడో ఇక వాడికి యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయ శ్రోత్రం చక్షుః స్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అనిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాః నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అయిపోయింది ఉపదేశం అంతా. అంటే ఏ అఖండ చైతన్యంలో
నేను అనేది ఒకటి వచ్చిందో అదే అంటున్నాడు కృష్ణుడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆ అఖండ చైతన్యంలో నేను అనేది వచ్చిందే అదే మా అంశం. అది మమ అంశ, నా అంశం నేను. వాడు స్పందించాడు, వాడు ఊరుకున్నాడా? జీవభూత సనాతన. వీడేం చేశాడు? మనః షష్టానీంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ ప్రకృతినంతా ఇప్పుడు సిద్ధం చేసుకున్నాడు. దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణమన్నిటినీ రెడీ చేసుకున్నాడు వీడు. చేసుకుని ఇంకా వేట మొదలెట్టాడు. ఎలాగా? శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అనిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ విషయాలను ఉపసేవన చేస్తున్నాడు. వాడు తింటున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు అని అనుభవిస్తున్నాడు. ఈ వేటాడినటువంటి రాజుగారు ఆ పరివారాల్ని, ఆ రథాలని, గుర్రాలన్నింటినీ వేటాడి అంతా అయిన తర్వాత ఆఖరికి వచ్చి ఆ గుర్రాలు, రథాలు, పరివారం, మనుషులు, కత్తి, బల్లెం, తన కిరీటం, తన దుస్తులన్నీ పక్కన పడేసి తాను నిర్లిప్తంగా ఎలా అయితే పడున్నాడో అలాగని నేననేవాడు కూడా ఆ నా యొక్క అంశ అది లేస్తుంది, అది మొత్తం ప్రకృతిలో కార్యాలు చేస్తుంది, అలిసిపోతుంది, మళ్ళీ అన్నిటినీ ఎక్కడదక్కడ పడేసి తాను పడిపోతుంది. ఇది జరిగే ప్రక్రియ. కాబట్టి నువ్వు ఆ నేను అనేటువంటి ఆ మిస్టర్ నేను నువ్వు కాదు, నీ అంశ మాత్రమే అది. ఆ స్థితిని ఎవడైతే పొందాడో వాడు తరింపబడుతున్నాడు. ఆ స్థితి బ్రాహ్మీ స్థితి. ఆ స్థితే మీరు, ఆ స్థితే నేను. కాబట్టి నాకు మీకు ఇక ఏ భేదం లేదు. కాబట్టి సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇక్కడ ఆ దేహం కూడా మన మధ్య ఆ వ్యవధి లేదు, ఆ ఉపాధి భేదం లేదు, మనోభేదం లేదు. కాబట్టి స్వామి, శిష్యుడు, గురువు లేదు. నా గురువు నైవ శిష్య. లోపల గురువు అన్నవాడెవడు? నేను. అదేంటి? మమ అంశ. బయట శిష్యుడు అన్నవాడెవడు? మమ అంశ. అన్ని అంశములే, అన్ని కల్పనలే. కాబట్టి నా గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం 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 శివోహం. అంత పరిపూర్ణ స్వరూపం ఇది, అఖండమైన స్వరూపం, అద్వితీయమైన స్వరూపం. దీంట్లో ఖండన లేదు. ఒకవేళ ఖండన ఉంది అనంటే, ఒక భేదం ఉందనంటే అదేంటి? కల్పన. బస్, మిథ్యా కల్పన. అదేంటి? దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇక నేను, ఆ బుద్ధి, ఇంద్రియాలు హాయిగా వాడుకోండి, చక్కగా ఉపయోగించుకోండి, వాడికి ఉపయోగపడినవ్వండి, ఇబ్బంది లేదు. హాయిగా ఉపయోగపడండి, హాయిగా ఉండండి. ఒక భార్యగా మీ ధర్మం, భర్తగా మీ ధర్మం, తల్లిదండ్రిగా మీ ధర్మాలు, ఆ పాత్రలు నడవనివ్వండి. మీరెవరు? కేవలం అలా అలుప్త దృక్, సమస్తాన్ని త్యజించి విసర్జించి అన్నిటికీ అవతల చేరున్నటువంటి వాడు. లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కిన్నవ్వలనెవ్వండు ఏకాకృతినై వెలుగొందువాడు. ఆ స్వరూపం మీరు. దాని నుంచి పతనం చెందకండి. ఆ శ్రవణ మనన నిధిధ్యాసల్ని నిరంతరం చేస్తూ ఆ అంతర్ముఖ వృత్తులై అలా ఉండండి. ఇక మళ్ళీ కింద స్థాయికి కాదు, అలా ఊర్ధ్వగతికి, ఆ ఊర్ధ్వస్థితికి అలా వెళ్ళండి. ఆ స్థితిని ఆ పరమాత్మ, ఆ జగదీశ్వరుడు మీ అందరికీ కల్పించాలని, ఆ పరబ్రహ్మ స్వరూపమై అందరూ విరాజిల్లాలని, అందరం ఆ తత్వంలో సమస్థితిని పొంది అందరం ఆ బ్రాహ్మీ స్థితిని పొంది ధరించాలని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.